యువతలకే లాగితే తెల్లగా అంతేనమ్మా. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఒక్కటి ఆలోచించుకో, ఏది జరిగినా బ్రహ్మంలో ఉంది అన్నది మనం గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి అన్నీ నవ్వులాటగానే ఉంటుంది. ఎవరన్నా ఏదైనా అన్నారు బ్రహ్మమే అన్న ముక్కు కూడా మర్చిపోయి నవ్వేది. ఏ మాట అయినా బ్రహ్మంలో ఉంది అని తెలిసాక దేని మీద ఉంటుంది, దేని గురించి విచారిస్తాం, దేని గురించి ఆలోచిస్తాం. ఏదైనా సరే పరమాత్మయే. రెండోది లేదే, ఉన్నదంతా నేనే అన్నాక దేని మీద ఉంటుంది. అది ఏ విషయాల గురించి ఏముండదు, క్యాజువల్గా జరుగుతుంది. ఇది తెలుసుకున్నాడు హాయిగా. అదే విషయాల మీద పంతం పట్టుకొచ్చున్నాం అనుకోండి, ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, ఇలా ఉన్నారు అన్నారు అనుకోండి, జన్మలు ఖాయం. ఆ పంతానికి జన్మలు వస్తాయి కదా. మార్పు చెంది విషయాలన్నీ ఓసారి అవుననాలి, ఓసారి కాదనాలి. ఇప్పుడు ఓసారి పిల్లని ముద్దు పెట్టుకుంటాం, ఓసారి ఒక్కటే వేస్తాం చదవపతి. అవునా కదా? ముద్దు పెట్టుకున్నాయంతో కొట్టిన క్రమశిక్షణ కోసం అంతే కదా తల్లి భావన. అవునా కదా? రెండు బ్రహ్మలోని అని తెలుసు కాబట్టి తల్లి ఎలా ఉంటుంది, ప్రేమ ద్వేషిస్తుంది. కానీ భయం చెప్పకపోతే మరి బళ్ళోకి ఎలా పోతే ఎలా కుదురుతుంది? అక్కడ క్రమశిక్షణ లేదు. ఇలా ఉండు అని ఒక పద్ధతి. రెండు బ్రహ్మంలోనే. కోపించుకుంటే పోయేది ఎవరో, విషయాల మీద చింత ఉన్నోళ్ళకి జన్మలో, విషయ చింతన లేని వాళ్ళకి ఎంజాయ్ ఎక్కడున్నా ఎంజాయ్గా ఉంటుంది. ఎందుకంటే ఆలోచనారహిత స్థితిలో ఉండే అన్నీ జరుగుతాయి. హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా. అయితే ఏడు మొహం వేసుకుని ఉంటాను. ఏడు మొహం ఎందుకు? అన్ని విధాలు మనకు బాగుండి కూటి కొట్టుకే ఊరికి లోట్లేదు కదా. మరి ఇంకేం రోగం అంటున్నాను? ఇంకేం రోగం? మూడు ఉండేటప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది, బాగుంది కాబట్టి మనం అందరూ సత్సంగం చేస్తున్నాం. ఇలాగా దేనికది మనం చూసుకుంటున్నాం కాబట్టి పరమాత్మయే మనం అన్న భావంతో ఉండబట్టి ఎంజాయ్గా ఉండబట్టి ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. ఇది తీయాలి నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాయి, బ్రహ్మంగా ఉంటుంది. ఇది రాజుగారు ఇది వాట్సాప్లో అయితే తీసి మరి రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నాం కదా. మరి రెండోది లేదు అన్నప్పుడు ఉన్నది ఏకాత్మే కదా, ఒక్కటే కదా, విషయచింతం లేదు కదా. ఆలోచన విషయాసక్తి లేదు, విషయచింతన లేదు. ఎలా ఉండాలో మనం అలా ఉంటాం. ఫెయిర్గా తేట నీరు, ఫిల్టర్ నీరు తాగటానికి పనికొస్తుందా లేదు? ఫిల్టర్ నీరే మనకి. బురద నీరుతో స్నానం కూడా చేయం కదా, తాగం స్నానం. కొన్ని అంటారా ఆ బురద నీటిలో చేపలన్నీ కొన్ని జీవులుకి ఆ నీరు ఇటువంటి కొన్ని మనకి ప్యూర్గా ఉన్నట్లోనే కానీ స్నానం చేస్తామా, మంచినీళ్ళు తాగుతామా? మరి ఏంటి కాదు? వాటికి ఏంటి కాదు? మనిషిలా ఉన్నంతసేపు మనస్సు ఉంటానే ఉంటుంది. కానీ మనస్సు లేని స్థితిలో మనం ఉండాలి అంటే
ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంటేనే కానీ ఉండలేదు 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 అని నా అభిప్రాయం చెబుతుంది. ఇందువల్ల దేహం గొడవలే కదా, పుట్టిన దగ్గర నుంచి వెళ్ళే వరకు దేహ సంబంధికులు, ఈ ప్రపంచం. దేహం ఉంటేనే కదా ప్రపంచం ఉంది, దేహభావన ఉంటేనే కదా ప్రపంచ భావన ఉంది. కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఏముంటుంది, అలా ధ్యానంలోకి వెళ్ళిన వాళ్ళకి ప్రపంచ భావన ఏముంటుంది, అలా హాయిగా ఉన్నది ఉన్నట్లు ఉండిపోతుంది. కళ్ళు తెరిసి కళ్ళు మూసి అనంతత్వంగా అలా ఉంది. అది దేని యందు మనం మనసు పెడతాం. ఆ మనసుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం చూడండి, మరి మనసుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ విధంగా మన భావన తోటే కదా. మంచి భావన అయితే మంచి భావన, హ్యాపీగా జన్మ లేకుండా మన భావంలోనే భాగ్యం. ఏ భావంతో ఉండాలి, పరమాత్మ ఏందే, పరమాత్మ ఏందే ధ్యాస పెట్టుకుని పరమాత్మ తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నప్పుడే మనం పరమాత్మగా ఉండగలుగుతాం. కానీ లేకపోతే అనేక రకాలు దిగుడు బావులాగా నూతిలో నీరు తోడతంటే ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది, అలా దిగుడు బావులా. మనం రోజు సత్సంగం వలన కరోనాను మీరు రాకపోయినా హెచ్వన్ న్యూస్, డివోషనల్, బ్రహ్మమ్మాలు అన్నిట్లో పెడుతున్నాడు కదా రామకృష్ణ. అందు గురించి ఏమవుతుంది, సత్సంగం జరుగుతుంది రోజు. సత్సంగం మానట్లేదు, నా టైంకి నేను కూర్చుంటున్నాను. ఆ తర్వాత మీరు ఇంటి దగ్గర ఎప్పుడు కుదిరితే అప్పుడు జూమ్ అంటే టైం ప్రకారం ఉండేవారు లైవ్. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తున్నాం. అది మీ ఇష్టం. కరోనాలు ఇవన్నీ ఉద్రిక్తాలని ఇవన్నీ ఉండబట్టి సత్సంగం లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నాం. కాబట్టి దేని ఏదైనా సంకల్పం వస్తుందా, సంకల్పం ఏది, నిమిత్త మాత్రంగా ఎలా ఉన్నాం. నన్ను చూసి మీరు నేర్చుకునేది ఏంటి, సంకల్పరాహిత్యం. అదే జన్మరాహిత్యం. మరలా జన్మకు రాకుండా అమ్మ ఉంటారు, అమ్మలా మనం ఉండాలి అని గోలు పెట్టుకున్నారు. మన గురువు గారిలా ఉండాలి. మన గురువుగారు ఎవరో బ్రహ్మ. అమ్మాయిని ఏ గురువు గారితో ఉంది, బ్రహ్మంగా ఉంటమే. అది నాకు. మీరేమో అమ్మని చూసి మీలో ఉన్న గురువు గారు మీకు తెలియబడ్డాను కాబట్టి మీ గురువు గారితో మీరు. అలాగా నాలో మీరు అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడికి నమస్కరించు. చక్కగా జీవన విధానంలో ఎంజాయ్ ఎంత కూడా పోకుండా ఉండగలుగుతుంది. ఎంజాయ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఏది అబద్ధం ఏది నిజమో తెలిసాక అబద్ధం వైపుకి మనసు వెళ్దాం. ఏది సత్యం, బ్రహ్మం సత్యం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. విద్య శంకరాచార్య తప్పు రైట్ నాది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఏదో మొత్తం మీద నాకు అంతే. బ్రహ్మ సత్యం అన్న భావంతో ఉన్నాను కాబట్టి ఆ సత్యంతో నేను ఆఖరి శాస్త్రంతో ఉంటాను అని చెప్తున్నాను. గట్టి పట్టుదలగా చెప్తున్నాను. ఎందువల్ల అసత్యం ఎప్పుడూ అసత్యం మార్చింది, సత్యం ఎప్పుడూ సత్యం. ఇది ఎప్పుడూ సత్యం స్వచ్ఛం. తేటగా సర్వవ్యాపి అనంతుడు, సత్సిద్ధ ఆనంద స్వరూపుడు. వీళ్ళు ఏం చోటెక్కడ ఉన్నాయి, అండపిండ బ్రహ్మాండంతరా ఉన్నా. ఈ అనంతుడితోటి మనం ఉంటున్నాం కానీ ఈ అసత్యంతో మనం ఉండలేదు. అసత్యం గొడవలు మనకి, సత్యమైన గొడవలే మనకి. స్వచ్ఛంగా ఉండటానికి, అవునా కదా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్పదు అన్న భావంతో అలా హాయిగా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా నేను నవ్వుకుంటాను. ఎందువల్ల నవ్వుకుంటాను, అన్నీ బ్రహ్మే, బ్రహ్మలోనియే.
అందు గురించి వెనకడుగులేదు. పరమాత్మయే నేను అన్న భావం. అమ్మా మీరు ఇలాగా మీరు అంతకుముందు కళ్ళజోడు పెట్టుకోలేదంట, మీరు పెట్టుకుంటేని నాకు మీరు పెట్టుకుంటున్నారు అని అడిగారు అన్నాడు. నాకు అంతకుముందు పెట్టుకోలేదంటే అంతకుముందు కళ్ళు బాగానే ఉంటాయి. ఇప్పుడు చదివినప్పుడు ఏం చేయాలి? కళ్ళజోడు అంటే ఏది ఏ టైంలో ఏది అవసరం ఆ పాత్రతో అవి వాడతాం. ఎప్పుడు బొమ్మలాగా ఉండాలంటే కుదురుతుందా? దశలు మారవా? ఏ కాలానికే తూర్పు పనట ఉత్తరం దక్షిణం అవన్నీ ఉన్నాయి కదా. నైరుత్యాలు, ఆగ్నేయాలు, వాయువులు, ఇంకోటి ఈశాన్యాలు. మరి కాలానికే పెట్టుకున్నాం కదా, మరి దేహానికి ఉండవా? అలాగా అనేక రకాలుగా అమ్మ ఇలాగే ఉండాలి అంటే, ఇలాగే ఉండాలంటే అమృతం తాగేస్తామా ఏంటి? మనుషుల్లో మనిషిగా ప్రవర్తింత పరమాత్మగా తెలుసుకున్నాం కాబట్టి, మీలో పరమాత్మ, నాలో పరమాత్మ, అందరిలో పరమాత్మని ఆ భావంతో ప్రవర్తిస్తాం. అవునా కదా? అమృతం తాగిన వాళ్ళకి ఒక్కలాగే ఉంటాం. వాళ్ళకి సాగు ఈ దేహానికి మరి ఉంది కదా, పుట్టిన ప్రతి జీవి మరణం ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళకి అది ఇష్టం ఇది ఇష్టం లేదు, తప్పు. ఇష్టాలు ఎవరికి? ఒకసారి అదే ఇష్టం, ఒకసారి అదే. తీపి ఇష్టమే. షుగర్ వచ్చిన వాళ్ళకి ఇష్టం అంటే ఎలా కుదురుతుంది? తినటానికి లేదు కదా, వ్యాధి పెరుగుతుంది కదా. వ్యాధి మరి నివారణ చేసుకోవాలి కానీ వ్యాధిని పెంచుకోం కదా. అలా ఈ జన్మ మరణ దుఃఖ ప్రవాహంలో కాలగర్భంలో కలిసి వరకు అన్నీ ఇష్టమే. ప్రకృతి దేవుడే, ఎందుకు ఇష్టం లేదు? పరమాత్మగా ఉండాలి. ఏది చూసినా బ్రహ్మ అనుకుంటే సరే. అది ఇష్టం ఇది ఇష్టం లేదు అనొద్దు. రెండు బ్రహ్మే. ఇష్టం అయిష్టం మనస్సు లక్షణం. నువ్వు మనస్సు కాదు, బ్రహ్మాను. నీకెందుకు ఆ గొడవలు? అది బ్రహ్మం మనం. మరి చూడండి, పుట్టుకతోటి మరి పురుడు శుద్ధులు అయ్యే వరకుని మరి ముట్టుకుంటారా? మళ్ళీ మైలప్పుడు మరి మైలు స్నానం అయ్యే వరకు మరి ఎంతైనా అవన్నీ పాటిస్తున్నాం కదా. అంతో ఎంతో ఎక్కువ పాటించాం. మా చిన్నప్పుడు అయ్యి అంటే ఎక్కువ పాటించాం. ఇప్పుడు తగ్గినా ఏదైనా మానం కదా, తెలుసున్న మట్టుకు మనం కోరుకోవడం. మరి ఏంటంటే మరి ఇంట్లో కలిపేసి ముందు తరాల వాళ్ళకి ఒకలాగా, ఎంతకు ముందు ఇవన్నీ కూడా ఒకలాగా. అంటే అవి పూర్వం నుంచి ఒక శుచి అని. మరి ఇంకొక జీవుడు మన ఇంట్లోకి వచ్చిందా లేదా? మన గురించి పురుషుద్ధి అంటే ఏంటనుకున్నా? ఇంకో జీవుడు ఏమో ఏ యోన్లో ఏ జీవుడుగా వచ్చిందో ఆ తల్లి గర్భాన్ని, తల్లికి బిడ్డకే కూడా మరి అంతే కదా. అక్కడ శుచిగా కూడా ఉండదు కదా, అంతే కదా. మైలు వచ్చినప్పుడు గుడి వచ్చినప్పుడు ఆ శుచిని బట్టి కూడా పెట్టారు. మనకు తెలియదు మొత్తం మీద పూర్వం నుంచి కొన్ని విధానం అవన్నీ ఆచరిస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంది. లేకపోతే ఎలా కుదురుతున్నారు? అందు గురించి లేవు అంటాను లేదు, ఉన్నాయంటాను. మరి డాక్టర్లకి మరి వాళ్ళు గ్లౌజులు వేసుకుని చూసుగా ఉండటానికి మరి అన్నీ వాళ్ళకి కుదరవు కదా. అంటే ఒకరు కుదిరింది ఒకరు కుదరట్లేదు కదా. గురించి అన్నీ మార్చింది పరమాత్మయే. అదొక్కటేనరా మన లక్ష్యం. మిగిలిన అన్ని దేహానికి శుద్ధిగా. కరోనా కాళ్ళు చేతులు కడిగేస్తుంది, ఆ శానిటైజర్లు రాసేస్తుంది, దూరంగా ఉండి మరి ఎన్ని చెత్తం. పూర్వం దాన్నే ఆచారం. కాళ్ళు చేతులు కట్టుకుని మరి ఎవరినైనా చూడాలన్నా సందడి అయ్యి పిల్లలు అయ్యి పేర్చి పెడతారని, కూరెడతారని
వెళ్ళేవారండి. ఎన్ని రకాలుగా మరి చూసేవారు. అవన్నీ ఇప్పుడు కరోనా వచ్చాక జాగ్రత్తగా ఎవరికాళ్ళు ఏమన్నా తీరుగా ఈ మధ్యన లేవని మళ్ళీ ఇది వచ్చింది. పూర్వమేమో ఆచారం, మా మామ పేరు నాన్నమ్మ పేరు ఆచారం వచ్చింది. వెళ్ళేటప్పుడు నీళ్ళు ఇంకా ఆచారం భరించలేదు. ఇప్పుడు మనకు కొంత ఆచారం వచ్చింది. మరి పూర్వం నాన్ వెజ్ దాంట్లో వేరుగా ఎక్కడో గూళ్ళో పెట్టుకోరు. మరి అన్నీ రొట్టె ముక్కలే పెద్ద. ఇప్పుడు మనం తిన్నట్టు ఏమీ లేవు. అంతంత ఆస్తులు ఉన్నా ఎలా ఉండాలో అలాగే ఉండేవారు. చుట్టాలు వస్తేనే బంగాళదుంపలు అవి చుట్టాలు వస్తేనే ఆ ఇంట్లో అదే మన దుడ్లో కాసినయే సంతలకి అవి వెళ్ళేవారు కదా. మరి ఉల్లిపాయ ఏమో మనకు పంటనే కొనుక్కోవటమే. కానీ మామిడి పళ్ళు అవి ఎప్పుడైనా కొనుక్కున్నారు కదా. సపోటా పళ్ళు సీతాఫలకాయలు అన్నీ మన దొడ్లోనే ఉంది కదా. ఇప్పుడు అన్నీ కొనుక్కోవటమే, ఆకుకూర కొనుక్కోవటమే, కూరగాయలు కొనుక్కోవటమే. ఏకర్ సంత అయిపోయింది. బజార్కి వెళ్ళి ఇలాంటి మనం కొనుక్కొచ్చేస్తున్నారు. అప్పుడు అన్ని మామిడి పళ్ళుకి కుళ్ళిపోతా. రోజు కుళ్ళిన పళ్ళే ఆఖరి మళ్ళీ దాన్ని మామిడి తాండ్ర చేసి ఆ కుళ్ళు తీసేసి క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో అవి కలిపి మామిడి తాండ్ర అవి ఎండలోనే పెట్టి మరి ఇప్పుడు ఎలా అంటే అలా మామిడుతాను, ఎలా అంటే అలా మామిడికాయలు, ఎలా అంటే అలాగా అన్నీ అస్సలు కూరగాయలే కాదు కూరలు బాగుంది. అలాగా ఇవన్నీ మళ్ళీ పొరుగురెళ్ళ కూర పట్టుకెళ్తాను అంటు కదా అని ఈ చేతులు కట్టుకొని ఆ చేతులు కట్టుకోను. పూర్వం పొయ్యిలాగా తుడు మరి అంతా క్లీన్ చేసి శుభ్రంగా అంతా చుచ్చేసి వంటుంటుంది. ఆహా మన గ్యాస్ పై ప్యాన్ కొడితే ఎలా ఉంటుంది. మన చిన్నప్పుడు అయితే గ్యాసులు ఉపయోగిస్తే చచ్చిపోతారని వారు. గ్యాస్ లేని ఇల్లు లేదు. కట్టెల పొయ్యితో వంట వండితే దానికి సేదత్వం అంటాం. ఆ వంటలు వేరు. మరి రుచువల్ల మా సరస వాటి మీదే వండుతారు పెద్ద వంట. అంటే దాని రుచి వేరండి. ఈ సిలిండర్ తోటి పెద్ద పొయ్యిలు కొన్నది వీటి వేరంట. ఏమో అక్కడ అలా ఇవన్నీ గాడి పొయ్యిలే కదంట్రా. పెద్ద పెద్ద ఎత్తునే పెట్టాక అలా అయినా గుమ్మడికాయ పులుసులు అవి మరగనిచ్చి పచ్చల కూరలు అవి ఉంది. అంటే ఇప్పుడు అలా చేయమంటే ఆ కళాయి ముట్టుకుంటే అలా ముట్టుకునే శక్తి కదా చిన్నపిల్లలకే లేదు. పోనీ మనం అంటే ముసలోళ్ళు పట్టుకోలేము. చిన్నపిల్లలకి మనకున్న శక్తి కూడా లేదు. అంటే అన్నీ మార్చింది అని అర్థమైంది. ఏదో మా చిన్నప్పుడు కథలాగా మా సావిట్లో బోళ్ళు గేదెలు ఆవులు ఉండి ఈ అందరి కథలు ఏమేమి చెప్పండి. పాలు కొనుక్కోవటం కాడికి వచ్చింది. ఏంటి ప్యాకెట్లో ఉండండి. ఎవరైనా పొద్దు గిన్నె పట్టుకుని మనం పాలు మజ్జిగలు అన్నీ పోసిన వాళ్ళు మనం గిన్నెట్టుకుని పాలు పోస్తాం. అంటే అన్నీ కూడా సెకండ్లో దొరికేస్తున్నాయి. మార్పు చెంది వాటికి అట్లేమో అనుకోవాలి. మనం నవ్వుకోవాలి. అప్పుడు కాలంలో అలా జరిగింది, ఇప్పుడు కాలంలో ఇలా జరుగుతుంది. అప్పుడు కట్టెలు పోయాం, ఇప్పుడేమో గ్యాస్ కరెంట్. అలా ఏ కాలంలో అవి అలాగే జరుగుతాయి. కాలం మారింది అనకండి. ఏది జరిగింది ఉంటే అది జరిగింది. మనలో మార్పు చేసుకోవాలి. మనం ఏ లోకంలో ఉన్నాం? బ్రహ్మలోకంలో. భూలోకంలో లేవు. ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే అంటే ఇంక భూలోకం ఏంటి? బ్రహ్మంగా మిగులుతుంది. మన వాళ్ళందరూ చూడండి బ్రహ్మలోకంలో ఉన్నారా లేదా? పరమాత్మయే అన్న ధ్యాసతో చక్కగా 24 గంటలు మామూలుగా ఉంటుంది. బ్రహ్మలోకం అంటే మన భావన ఏంటంటే ఆనందంగా ఉండటం. 24 గంటలు హాయిగా ఆనందంగా హంసలాగా ఏది తీసుకోవాలో అది తీసుకుని ఏది వదలాలో అది వదులుతా అసలు ఇంకా ఘర్షణ అనేది లేకుండా ఆలోచన అనేది లేకుండా హాయిగా ఆనందంగా ప్రతి క్షణం ఉండటమే బ్రహ్మలోకం. అమృతం తాగినోళ్ళలో ఉన్నాం. ఇంకా సావులేనట్టు. దేహికి సావులేదు కదా. ఇంకా దేహికి లేదు.
అలా ఉండిపోతున్నాం. దేహిలా ఉంటున్నాం కాబట్టి భయం లేదు. అవునమ్మా. వైద్యం ఏదైనా రోగం వస్తే వైద్యం చేయించుకోవటం తప్పేంటి? చేయించుకోవాలి. చేయించుకోవద్దనే తప్పు. ఇంటి చుట్టూ రోగానికి వచ్చు అనేవారు పూర్వం. చేసుకో. అంతే కదా, అన్ని బిగించుకుని ఉండేవాడు. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు వచ్చి మాట్లాడితే చాలు అమ్మల పిల్లలు అందరూ ఏక ఫోన్ల మీద ఉంటున్నారు. ఫ్రెండ్స్ అందరూ అవి ఏమి లేవు కదా, గుర్తుగా ఉంది. అందు గురించే అలా ఈడ్చుకొచ్చు. అంతే కదా, ఎవరేమన్నా మన పిల్లలే కదా, మన పిల్లలే కదా, మన పెద్దోళ్ళు అలా అనుకోబట్టి పెద్దోళ్ళు వినయం మనకి ఉండాలి కదా. వాళ్ళ దగ్గర మనం నేర్చుకుని వినయ విద్యార్థులు నేర్చుకున్నాం. ఇంకా అంతే, ఉన్నది బ్రహ్మ, ఉన్నది బ్రహ్మ, ఉన్నది బ్రహ్మ అని అలా బ్రహ్మంగా అలా ఉండాలి. బ్రహ్మంగా అలా ఉండాలి. దూరంగా బ్రహ్మార్పణంగా మనం ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండగలుగుతాం. ఇప్పుడు కరోనా వచ్చాక మనుషులకు దూరంగా ఉంది, మరి విషయాలకు కూడా దూరంగా ఉండాలి కదా. యూట్యూబ్లో తెగ చూస్తున్నారే, మనకంటే రాక చూడలేదు, చూసి కూడా చూస్తున్నాం. తెలియంది లేదంట, చంటి చెప్పాడు యూట్యూబ్లో తెలియంది లేదంట, అన్నీ ఉన్నాయని చెప్పావా లేదా నిన్న మొన్న. అందు గురించి యూట్యూబ్ మనమైపోయింది. సృష్టి స్థితి లయాలన్నీ మనలోనే ఉంటాయి. పరమాత్మయే అంతా, పరమాత్మయే అంతా. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండిపోవటమే. ఏది మార్పు చెందేదో ఏది మార్పు చెందదో నాకు తెలిసింది. ఉన్నదంతా ప్రేమ. మరి గిన్నీస్ బుక్లో అన్నీ ఎక్కినప్పుడు మరి నువ్వెక్కొచ్చు కదంట్రా, అన్నీ వచ్చు కదా చంటికి. ఏం గిన్నీస్ బుక్లో రామకృష్ణ మీ ఇద్దరు ఎందుకు ఎక్కట్లేదు? గిన్నీస్ బుక్లో ఎక్కాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత ఏముంది? నువ్వు బ్రహ్మాను గిన్నీస్ బుక్లో ఎక్కు. మాకు ఎలాగా ఈ ఎక్కటాలు రావు. రామకృష్ణ నీకు వచ్చు కాబట్టి నువ్వు ఎక్కువ. ఎక్కాలంటే ఎక్కింది కాదు, అది నువ్వు చేయవలసింది చేస్తే వాళ్ళు ఎక్కింటారు. అది మనం ఎక్కాలంటే ఎక్కింది కాదు. నీ సంస్కారాన్ని, నీ యొక్క ప్రత్యేకతని, నీ గొప్పతనాన్ని అందరికీ అది ఉపయోగపడి అందరికి ఆనందాన్ని ఇచ్చింది. అవుతే అది వాళ్ళు ఎక్కించుకుంటారు. వాళ్ళు మన ఎక్కంటే డబ్బు ఎక్కించుకునేది కాదు. అది గిన్నీస్ బుక్ అంటేనా ప్రత్యేకత ఉండాలమ్మా దానికి. గిన్నీస్ బుక్ అంటే ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఉన్న వాళ్ళని వాళ్ళు ఎక్కించుకుంటారు. మనం ఎక్కింది కాదమ్మా. ఇవన్నీ కూడా మన అమ్మ ఒకటి అన్నిటికంట ఒక ప్రత్యేకత ఉండాలి దాంట్లో. ప్రత్యేకత అంటే ఇప్పుడు మీరున్నారు బ్రహ్మజ్ఞానం చెప్తున్నారు. ఇంత ఎలాగా ఇప్పుడు మీరు చెప్పిన జ్ఞానానికి గిన్నీస్ బుక్ ఎక్కించవచ్చు. ఎందుకు ఎక్కించవచ్చు? తప్పకుండా ఎక్కుతాం, తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. పెట్టుబడి లేకుండా ఆనందాన్ని ఇచ్చింది ఇది. పెట్టుబడి అక్కలేదు. ఏ పెట్టుబడి? నీకు దేనితోటి పని లేదు. డబ్బుతోటి, జనంతో, దేంతో, చదువుతోటి, దేనితోటి పని లేదు. మరి ఇది విన్నావా? శ్రద్ధ పెట్టి ఆ సమయాన్ని దానికి వినియోగించుకుని విన్నావా, నీకు ఆనందమే. అది ఎప్పుడైతే అందరూ ఇప్పుడు కొద్దిమంది చూస్తున్నారు, ఇంకా అందరూ చూసి రోజు ఇంకా పెరిగి అంతా మనం అవుతాం, అంతా బ్రహ్మ. ఇప్పుడు నేను అమ్మ నెమ్మదిగా ఆవిడ సాధన చేయటం వల్లే కదా, ఎన్నో సంవత్సరం చేయటం వల్లే కదా ఫస్ట్ ఆవిడ నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్న తర్వాత అది నేను అవ్వాలని ఆ తపనతో ఆయన ధ్యానం చేశారు. ధ్యానం చేసి ఆచరించినప్పుడు ఆవిడకి ఏమైంది? అనుభవం వచ్చింది. అనుభవం అంటే బ్రహ్మ అంటే ఏంటి అని ఆవిడకి అనుభవంలో ఆవిడకి అర్థమైన తర్వాత అందులో ఆనందాన్ని, ఆ లక్షణాలు, గుణాలు, భావాలు, నడకలు అన్నీ ఆవిడకి ఆటోమేటిక్గా తెలిసింది. తెలిసిన తర్వాత ఓహో బ్రహ్మ అంటే ఇదా, అంటే నేను బ్రహ్మం, అందరూ బ్రహ్మాలే, అంతటా బ్రహ్మమే, అదే నడిపించేది, అదే అనిపించేది, తినిపించేది, వినిపించేది, ఇంకా రెండోది లేదు అని ఆవిడకి 100% అనుభవం.
అది ఇక్కడ అనుకోవడానికి అనుభవానికి చాలా తేడా. ఆచరించినప్పుడు అనుభవిస్తాం. అమ్మ అప్పటి నుంచి ధ్యానం చేశారు కాబట్టి ఆవిడకి అది 100% ఆవిడకి తెలిసింది కాబట్టి అది మనకి వ్యక్తం చేయడానికి ఆవిడకి, అంటే వ్యక్తం కూడా అందరూ చేయలేరు. అదేనమ్మా ఈ అమ్మ ఏంటి గృహస్థగా వచ్చిన వాళ్ళందరికీ ఆనందాన్ని పంచడానికి వచ్చిన ఆవిడ కాబట్టి ఆవిడ సాకారంగా వచ్చిన నిరాకార తత్వం ఆవిడ. అంచేత ఇక్కడ అపరిమిత తత్వం పరిమితంగా వచ్చి అనంత తత్వాన్ని పరిమితంగా మనందరికీ వచ్చి అక్కడ మనందరినీ వ్యక్తం చేయడానికి వచ్చిన ఆవిడ కాబట్టి ఆవిడ మరి 8వ సంవత్సరంలో ఆవిడకి అది తెలియటం ఏంటి, మరి అది ఆవిడ ఆచరించడం ఏంటి, అనుభవించడం ఏంటి, ఇలా వ్యక్తం చేయడం ఏంటి, ఇదంతా ఏంటి, అది సంస్కారం. ఆవిడ కారణం జన్మరాలు కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, మరి ఎన్నో సంవత్సరాలు మరి కారణం జన్ముడు వస్తే ఆయన ఇప్పుడు రాక్షసుల్లో ఆయన చూడండి బ్రహ్మాన్ని చుట్టూ రాక్షసులాడి ఆయన తప్పించి, మరి ఆ ప్రహ్లాదుని ఎవరైనా ఏదైనా చేయగలిగారా అంటే బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మ యొక్క పవర్ ఏంటి, నువ్వు బ్రహ్మంగా ఉంటే ఏంటి, మరి దేహంగా ఉన్న హిరణ్యకశిపుడు ఎన్ని చేసినా ఏమైనా మార్చగలిగాడా బ్రహ్మాన్ని? అర్థమైందా? అంచేత బ్రహ్మం అంటే ఏంటి, దేహభావన అంటే ఏంటి, అది హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుని చూసి మనం నేర్చుకుంటాం. అంతే కదా, హిరణ్యకశిపుడు నేను నాదని అహంకారం అహంకారాలతో ఈ దేహం నేనే రాజుని నేనే భగవంతుడిని అని నేనే భావంతో ఆయన వ్యక్తమయ్యాడు కాబట్టి ఏమయ్యాడు, నిలబడ్డా? ఎందుకు నిలబడలేదు? అది నిజమైంది కాదు, అర్థమైందా? అది మార్పు చెందింది, అది నిజమనుకున్నాడు ఆయన. మార్పు చెందది నాలో ఉందని తెలుసుకున్నాడు ప్రహ్లాద్. ఆయనే నడిపిస్తున్నాడు, నాలో ఉంటే ఆయనే నడిపిస్తున్నాడు అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన అదే ఆధారం, అంతా అదే. చూడండి ఆయన ఎంత నిర్భయంగా చెప్పాడు. మరి నువ్వు నారాయణ నారాయణ అంటావు కదా, మరి నారాయణ ఎక్కడ ఉన్నాడంటే ఏమన్నాడు, ఎంత అలా అన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ అన్ని చోట్ల ఇక్కడ కదా అక్కడ కదా ఎక్కడ చూసిన ఆయన అన్నాడా? ఏంటి విశ్వాసం నమ్మకం అంతే. ఆ ధీరత్వం ఆయనకి, ఆ ధీరత్వంతో బ్రహ్మత్వం ఏమన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు అన్నాడు, ఉన్నాడు చూసుకోన్నాడు అంతే. చూడండి ఆ నమ్మకం అలా ఉండాలి, త్రికరణ శుద్ధి అలా ఉండాలి. మరి ప్రహ్లాదుని ఎన్ని బాధలు పెట్టినా ఆయన ఏమన్నా నవ్వుతానే ఉన్నాడు కానీ ఎప్పుడైనా బాధపడ్డా? ఎందుకు బాధపడలేదు? ఇవన్నీ ఈ దేహం క్షణికం, దీన్ని బ్రహ్మం నిజం. బ్రహ్మానికి సావు లేదు, ఏమీ లేదు, బాధ లేదు, అసలు ఏమీ లేదు కదా. మరి అలాంటి బ్రహ్మాన్ని నేనైనప్పుడు ఈ దేహానికి ఈ దేహ సంబంధించింది జరగటం ఏంటి? అదేనా? అదే దైవీ సంపత్తి అసురు సంపత్తి అన్నారు. అమ్మ చెప్తారు కదా, ఆ లక్షణాలు దేహభావంతో ఉన్నవాడికి ఈ అసురు సంపత్తి, నేను నాది అహంకారం అహంకారాలు ఇవన్నీ ఉంటాయి. మరి దైవ సంపత్తి అంటే జాలి దయా కరుణ, ఏది నిజం అలా ఉంటుంది. ఇవన్నీ కూడా విశ్వాసం నమ్మకం ఉండాలి. అంటే తప్పుడు అల్లాదుడికి మరి మరి ఆ వయసు ఎంత చూసావా? మరి అమ్మ అలాగే ఆ చిన్నతనంలోనే, అంటే ఆ లక్షణాలన్నీ కూడా ఆ జన్మ తీసుకునేటప్పుడే జన్మత వస్తాయమ్మా. అవి ఏ టైంలో ఏడ్డావాలో ఆ టైంలో అదైనా అత్యంత ఇవన్నీ కూడా మనం ఎలా చెప్పుకోవాలి అంటే మనం ఎంత మన అదృష్టం, మనం ఇలా తెలుసుకున్నాం కాబట్టి చక్కగా ఇలాంటి అమ్మ దొరికినప్పుడు ఈ అమ్మ మనకి ఇది చెప్పడం, ఆవిడ అనుభవించి ఆచరించి చెప్పడం, అది మనం కూడా ఆచరిస్తే మనకి కూడా ఆ అనుభవం రావటం, మనకు కూడా ఆనందాన్ని పొందటం. మరి అందరూ కూడా మరి మనం అలా ఆనందం పొందబడి ఇక్కడ రాం కదా మనం. నేను అక్కడి నుంచి ఇక్కడ వస్తానంటే నాకు అక్కడ ఆనందం దొరికింది కాబట్టి ఇది ఎక్కడ దొరికేది కాదు, ఇక్కడ కొనుక్కునేది కాదు, అదేందా ఒకటి ఇచ్చేది కాదు, ఇదంతా ఆచరించి అనుభవించేది కాబట్టి ఇది అనుభవజ్ఞానమైన గురువే మీకు అది అంతా చెప్తారు కాబట్టి. ఇప్పుడు మా ఊళ్ళో ఒంట్లో బాగోదు, మా ఊళ్ళో డాక్టర్ ఉన్నాడు, మా ఊళ్ళో డాక్టర్ చూపించుకుంటావా? ఎందుకు చూపించుకో, వ్యవహారం ఎందుకు చెప్తాను? అక్కడ అనుభవజ్ఞానం డాక్టర్ ఉన్నాడు,
అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. కొంతవరకు అది వినాలి, కానీ 100% కరెక్ట్ కాదు. అర్థమైందా? అలాగే నువ్వు అక్కడ విశ్వాసం ఎలా ఉంది, అనుభవం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని నువ్వు ఎలాగ దేహానికి అనారోగ్యం వస్తే నువ్వు ఎలాగ అనుభవం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటావు, అలాగే ఆనందం కావాలంటే అనుభూజ్ఞానం గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు హాయిగా ఆనందంగా ఉంటాడు. అనుభూజ్ఞానమైన డాక్టర్ అయితే నీకు అన్ని జబ్బులు హాయిగా నీకు ఏది వచ్చిందో చెప్తాడు, ఏది వేయాలో చేస్తాడు. నువ్వు అలా ఉంటే మామూలు తగ్గిపోతావు, అంతే కదా. ఇక్కడ అనుభూజ్ఞానమైన గురువు దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో నీ తపను చూస్తారు, నీ భావన చూస్తారు, నీ ప్రశ్నలు చూస్తారు, అటు చక్కగా కూర్చోబెట్టి నీకు సమాధానం చెప్తారు. అప్పుడు ఆ తపన ఆగి నువ్వు తెలుసుకుని నీ ప్రశ్నలు లేకుండా నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. నువ్వు ప్రశ్న వేసుకోకుండా చేయవలసింది వస్తుందా అనుకో, వస్తుంది. ఎప్పుడు నువ్వు చేయవలసింది రావాల్సింది వస్తుంది. అడగద్దు ఇంకా నన్ను, నువ్వు చేయి ఇది అని అమ్మ చక్కగా మనందరినీ కూడా ఇక్కడ భావన మార్చేలాగా అమ్మ అంతా కూడా భావన మార్పు ఉంటాం. మనకి ఇక్కడ అమ్మ దగ్గర మనం నేర్చుకునేది ఏంటి, ఆవిడ మనకు చెప్పేది ఏంటి, ఏమీ లేదు నాయన. ఈ మేలు నేను అనుకుంటున్నావురా, మన అందరూ కూడా నేను అలా అనుకున్నాను. కానీ నాకు ఎప్పుడైతే ధ్యానం చేశానో, అది చదువు ఆ ధ్యానం ఎప్పుడైతే చేశానో నా నిజస్థితి ఏంటో నాకు తెలిసిందిరా. అప్పుడు నేను పొందిన ఆనందం ఇక్కడ ఈ దేహం లేదు, ఏమీ లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేదు, ఆనందో బ్రహ్మ కింద ఇంకా ఆ అనుభూతిని నేను పొందాను. అది ఎప్పుడు నేను అనుభూతిలోనే ఉంటాను. అది అక్కడ నువ్వు కూడా అలా ఉండాలంటే చెయ్యి. ఉండాలంటే చేయడానికి ఏం చేస్తే ఏమవుతుందో ఆవిడ చెప్తారు. కాబట్టి అమ్మ నడక, అమ్మ భావన, అమ్మ చెప్పిన మాటలు, అమ్మ చెప్పిన అంటే ఆచరణ. అక్కడ అమ్మ 8వ సంవత్సరంలో ఆవిడ ప్యూరిటీగా ఉంటారు కాబట్టి, చిన్నపిల్లలు భగవంతుడితో సమానం కాబట్టి ఆవిడ అక్కడ పాత్ర శుద్ధి ఆటోమేటిక్ గా పాత్ర శుద్ధి అయి ఉంది కాబట్టి, అర్థమైందా? పాత్ర శుద్ధి అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ధ్యానం వెంటనే పట్టింది. మనం పెద్ద వయసు వచ్చింది, గృహస్థిగా వచ్చాం, కుటుంబంలో వ్యవహారంలో పడ్డాం. ఈ వ్యవహారాలన్నీ కూడా ఈ సంఘటనలన్నీ కూడా మమేకం అయిపోయాం. ఇవన్నీ కూడా మనకి నిజం అనుకున్నాం, నిజవరకు ఇందులో ఉండిపోయాం. ఆ నిజవరకు ఉండిపోయిన దాంట్లో ఇందులోకి రావాలంటే ఇప్పుడు పాత్ర శుద్ధి కావాలి. పాత్ర ఏమైందంటే అన్నింటిలో అటాచ్మెంట్ చేసేసుకుంది, అన్ని తగిలించేసుకుంది, అన్ని నిజవరకు నమ్మింది. అన్ని కోరికలు అన్ని కూడా ఈ దేవభావంలో మనం అన్ని అటాచ్ చేసేసుకున్నాం అందరూ కూడా. అది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ముందంతా కూడా ఈ పాత్ర శుద్ధి కావాలి అని అమ్మ పాత్ర గురించి చెప్తారు. అంటే మరి ఇదే తగిలించేసుకున్న నేను నాదే అనే అహంకారంతో, మమకారంతో, అన్ని కూడా భ్రాంతులతో చూసారా, ఇవన్నీ కోరికలు అన్ని కూడా ఇవన్నీ అటాచ్ అయిపోయాయి. తెలియకుండానే ఇవన్నీ కూడా తెలిసి కాదు, అప్పుడు అది నిజం. చేత ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఇవన్నీ తగిలించి ఉన్నామో ఈ తగిలించి తంటాలు పడుతున్నాం. అమ్మ చెప్పినప్పుడు అమ్మ ఏమైతేరా, నువ్వు అన్ని కూడా నీకు అనవసరమైన అన్ని తగిలించుకున్నావు నాయన, నువ్వు చేయవలసింది చేయాలి, అన్ని వదలకూడదు. మనం గృహస్థిగా వచ్చాం. ఇక్కడ ఎక్కువగా మమేకం ఎంతవరకు ఉండాలో అంతవరకు నీ డ్యూటీ చేయాలి, డ్యూటీ తప్పకుండా చేయాలి. ఇక్కడ డ్యూటీ చేయాలి తప్పకుండా, డ్యూటీని మానకూడదు. డ్యూటీ మానకుండా నువ్వు ఇష్టంగా పాత్రధర్మం చేసుకుంటూ నువ్వు అన్నీ చెయ్యాలి. కానీ నువ్వు ఏది వదలటానికి లేదు అని అమ్మ మనకి అందరికీ చెప్పుకుంటూ అన్నింటికంటే ముందు పాత్ర శుద్ధి చేశారు అమ్మ మనం. ఆ పాత్ర శుద్ధి తగిలించుకునేది ఏం తగిలించుకోవాలి, ఏం వదిలించుకోవాలి, ఏం పట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి. కొన్ని ఏమో చేయవలసింది వదిలేసాం, చేయకుండా పట్టుకున్నాం మనకు తెలియక. ఎప్పుడైతే ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చామో అంతే, ఈ సత్సంగంలో కూర్చున్నామో అంటే అమ్మ చెప్పిన మాటలు విన్నాము. ఇక్కడ ఎలా వింటున్నావు,
మనసా వాచ కర్మణ అంటున్నాం. ఇక్కడ ఇక్కడ ఏమైంది? ఇక్కడ విశ్వాసం నమ్మకంతో వచ్చాం, తప్పలతోటి వచ్చి తట్టాం అమ్మని. అమ్మా నాకు ఇది కావాలమ్మా జ్ఞానం అని. అప్పుడు ఆ తట్టిన వాళ్ళకి ఎవరైనా సరే తట్టండి తెరవబడుతుంది. మన హృదయాన్ని తట్టాలి, తట్టినప్పుడే తెలుస్తుంది, తెలిసినప్పుడే నీకు అందులో కలుస్తుంది. హృదయ స్పందన కావాలి. ఇక్కడ అమ్మ దగ్గరికి వస్తే హృదయంలోనే ఉంటాం మనం. ఏంటంటే ఇక్కడ అలాంటి ఇక్కడ ఈ వాతావరణం అలాంటిది. ఇది ఎంతో పవిత్రమైన వాతావరణం. ఇక్కడ ఎంతో అంటే ఇక్కడ బ్రహ్మ యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో ఇక్కడ యజ్ఞం వల్ల ఇదంతా పవిత్రమయ్యి ఇదంతా కూడా స్థలం ఏంటి, ఇదేంటి అంతా వైబ్రేషన్ తో ఉంటున్నాం. ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చే కూర్చుంటే తెలుస్తుంది. మరి ఇది చెప్పేది కాదు, అనుభవించేది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని అమ్మ బ్రహ్మార్పణం అంటే చాలు. మరి నాకు నేను చదవలేదు, నాకేమీ రాదు. మరి ఏమీ రాదు నాకు, మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే అభ్యాసం వల్ల, ఆ అమ్మ చెప్పిన మాటల వల్ల, ఆవిడ చెప్పిన నడత వల్ల, ఆవిడ చేసి పనులు అన్ని చూసి మనం లోపల పెట్టుకున్నాం. లోపల పెట్టుకునే మత్తకంలో నీకు తెలియకుండానే అది మత్తకంలో ఉండిపోయి మనందరికీ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నామంటే నిజమే, నేను విన్నాను కదా అని నీకు చూడండి. అందరూ కూడా ఈ మాటలన్నీ మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు అనుకున్నాం. అమ్మ నోటంటే ఎన్ని వందల సార్లు చెప్పారు, ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మాన్ని రాదు. మరి అవన్నీ తెలుసు, ఈ భావాలు తెలుసు, నడకలు తెలుసు, లక్షణాలు తెలుసు. అసలు తెలియదు లేదు, కానీ తెలియదు లేకపోయినా ఇది అలా స్థిరపడిపోవడానికి అభ్యాసం కావాలి అంటారు అమ్మ. ఇప్పుడు అమ్మ చెప్పేది ఏంటి? అభ్యాసం అభ్యాసం అభ్యాసం. ఇది ఇక్కడ అమ్మ ఇందాక అన్నారు కదా, భావనలోనే వాక్యం. ఏమన్నారు? భావనలోనే వాక్యం రా సత్సంగులు. భావనక్షేత్రం బాగుండాలి, భావనలోనే భాగ్యం. మహాత్ములు అందరూ చెప్తారు కదా. మరి ఆ భావన ఎలా ఉండాలిరా? మనం బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి మనం బ్రహ్మంగా ఉండాలి, ఆ భావనలో ఉండాలి, ఆ ధ్యానాల్లో ఉండాలి. అమ్మ మరి మన ప్రతి క్షణం మనకి చెప్పేది అదే. మరి అలా చెప్పడం వల్లే మనం అలా ఉండగలుగుతున్నాం. అమ్మ ఉంటూ మనం ఉంచుతున్నారు. ఇక్కడ అమ్మ ఉంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఆవిడ జ్ఞానంలో అలాగా కళ్ళు మూసుకుని మమ్మేకమైపోయారు. ఇప్పుడు మనందరికీ కూడా అమ్మ నిన్న నుంచి ఏమని చెప్పారు? మనందరూ కూడా ఇంకా ధ్యానమే చేయాలి, ధ్యానమే చేయాలి, ధ్యానమే చేయాలి. ఎందుకన్నారు? ఇక్కడ విన్నాం. మరి ఎంటో ఎప్పుడు దాకా వెళ్ళిదాకా ఎంటాలో ఉంటావా? కాదు. ఎన్న దాన్ని ఆచరించి అనుభవించాలి. అదే అమ్మ చెప్పింది. ఇప్పుడు దాకా పిల్లలందరూ చక్కగా విన్నారు, శ్రద్ధగా విన్నారు, చాలా బాగున్నారు. నడకలు మారి, గుణాలు మారి, అన్ని మార్చుకున్నారు. ఇంకా అన్నీ మార్చుకున్నారు. పిల్లలందరూ కూడా నెంబర్ 1గా ఉన్నారు అని చెప్పారు. నేను అన్నారు కదమ్మా, మీరందరూ ఎంత బాగున్నారో, చక్కగా ఉన్నారు, మంచి నడకలు నడుస్తున్నారు, మంచి భావాలతో ఉన్నారు, మీరు చక్కగా ఎన్ని బాగున్నారు. కాబట్టి ఇక నుంచి మీరు బాగా ధ్యానం చేసుకోవటం అలవాటు చేసుకోండి, ఎక్కువ ధ్యానానికి టైం కేటాయించండి. నేను ఇక్కడ అమ్మ ఏమంటారు? మీకు టైం వద్దు, ఏమో వద్దు, ఎప్పుడు కాలేదంటే అప్పుడు చేసుకోండి. ఇక్కడ పాత్ర డ్యూటీ ఉన్నప్పుడు ధ్యాసలో ఉండండి. నేను బ్రహ్మాన్ని చేసి బ్రహ్మం ఇదంతా చేసి ఆయన నేను కాదు, నేను దేహభావన అసలు ఏ క్షణాన్ని మనకు రావకూడదు. అమ్మ చెప్పేది అది. ధ్యాస అంటే ఏంటనుకుంటున్నారు? ధ్యాస అంటే ఏం కాదమ్మా. అమ్మ చెప్పింది ధ్యాస అంటే నేను బ్రహ్మాన్ని అనే ధ్యాస ఉండాలి. దేహం నేను కాదు, ఈ దేహం పాత్ర అనే భావన ఉండాలి. ఇక్కడ ఈ భావన బాగా స్థిరపడిపోవాలి. ఇది పాత్ర అనే భావన అందరికీ స్థిరపడిపోయింది. నేను బ్రహ్మాన్ని అనే భావన కూడా అలాగే స్థిరపడిపోయింది. పాత్రగా తెలుసుకున్నాం. ఇది ఈ మేనే నేను అనుకున్న దాన్ని ఇది పాత్ర అని అర్థమైంది. అమ్మ చక్కగా విడదీసి మన అందరికీ చెప్పారు కదా. అంచేత దీన్ని ఒక పనిముట్టులాగా చక్కగా, ఇది ఏ పనిముట్టు అని చెప్తారమ్మా? ఒరే ఇది బ్రహ్మ పనిముట్టురా, ఇది బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి, జన్మ లేకుండా చేసుకోవటానికి
ఈ వచ్చిన జన్మ ఈ వచ్చిన ఉన్న పాత్ర ఈ పాత్ర తప్పించి ఏ పాత్రతోటి నువ్వు జన్మరాహిత్యం కానీ బ్రహ్మ జ్ఞానం కానీ తెలుసుకోవడానికి, ఆచరించడానికి, అది అనుభవించడానికి, జన్మరాహిత్యం మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి ఈ ఒక్క పాత్ర తప్పించి ఇంకే పాత్రతోటి నీ వల్ల అవ్వదు. ఇది ఒక్కటే. అదే అమ్మన్నారు, ఎన్ని జన్మల పుణ్యఫలవరా ఈ మానవ జన్మ అని చెప్పారు నన్ను. ఎంతో నిజం. మరి ఇది ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ ఈ పాత్ర రాలేదు కదా. మరి ఈ పాత్ర వచ్చినప్పుడు దానికి ఆ వచ్చిన దాని పని అయితే చెయ్యాలి కదా మనం. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అన్నీ కూడా మనం అమ్మ దగ్గరికి వచ్చాక తెరవందంటూ ఏమి ఉండదు. సత్సంగంలో కూర్చున్న తర్వాత అమ్మ ఏ టు జెడ్ సత్సంగం మనకి ఇక్కడ ఏ టు జెడ్ అంటే ఏ కానించి జెడ్ వరకు అన్ని అక్షరాలు ఉంటాయి ఇందులో. ఇక్కడ పుట్టిన కానించి దేహం మళ్ళీ రాకుండా ఉండటానికి కావలసిన అన్ని మాటలు ఇక్కడ తెలియబడతాయి. ఇంకా అది ఇది అని కాదు, అది ఇది అని కదా, అన్నీ కూడా నువ్వు జన్మ తీసుకుని కానించి మళ్ళీ జన్మ లేకుండా నేను ఎలా ఉండాలి అని, ఆ జన్మ లేకుండా ఎలా చేసుకోవాలని, ఇవన్నీ కూడా ఏ టు జెడ్ అంటే అది. అంతేగాని ఈ పాత్రగా కర్మ ఎలా ఆచరించాలి, ఇక్కడ విధిని ఎలా పూర్తి చేసుకోవాలి, మళ్ళీ కొత్తగా విధి లేకుండా ఎలా తయారు చేసుకోవాలి, నేను ఎలా ఉండాలి, విధి ఎలా తయారవుతుంది, ఇవన్నీ కూడా విధి తయారవడానికి కారణం అమ్మేమని చెప్పారు. కర్మ కారణం జన్మ కారణం కర్మరా, కర్మ కారణం దేహభావన. కర్మ అంటేనే విధి. ఈ దేహభావంతో ఏం చేసినా విధి తయారవుతుంది. అమ్మ మరి రెండు మాటలే మనకి ఎన్ని చెప్పినా రెండే. ఏంటి? దేహభావన వేడరా, బ్రహ్మభావంలో ఉండరా. అంతే. ఈ భావనే నీకు, ఈ భావన వల్లే నీకు జన్మచక్రంలో తిరుగుతున్నావు. ఈ భావన ఎప్పుడైతే నువ్వు మార్చుకున్నావో నీకు జన్మ లేదు, కర్మ లేదు. కర్మ లేనప్పుడు జన్మ లేదు. మరి భావన ఏంటి? బ్రహ్మాన్ని, బ్రహ్మార్పణం. నేను బ్రహ్మాన్ని, అందరి బ్రహ్మాలే, అంతటా బ్రహ్మమే. అంతే. ఈ నామరూప గుణాలంతా మార్పు చెందేది. ఇది పంచభూతాలతో తయారైన అక్కడ ఒక ఆకారాలు. ఈ ఆకారాలన్నీ కూడా మార్పు చెందుతాయి. మార్పు చెందేది మనం కాదు. ఆ మార్పు లేనిది నువ్వు. మార్పు లేనిది ఏంటి? నీ లోపల బ్రహ్మమే. ఇక్కడ ఏదైనా అంతే. ఇప్పుడు చెట్టుకైనా సరే దానికి ఆ ప్రాణం అంటే, ఆ శక్తి, ఆ చైతన్యం అంటే బ్రహ్మం. ఆ ఉండని చెప్పి అది దాని ఎదుగుదల అన్నీ ఉంటాయి. మరి అది పక్క తప్పుకుంటే అది అంతే, అది మట్టిలో కలిసిపోతుంది. ఇక్కడ అన్ని ప్రాణులు ఆ చైతన్య ఆధారంతో, బ్రహ్మాధారంతో, మొక్క కానీ ఒక చెట్టు కానీ ఇంకేన్నీ కూడా, జీవులు కానీ అన్నీ కూడా మనతో అన్నీ కూడా ఆ బ్రహ్మాధారంతో అన్ని ఎదుగుదల, పుట్టడం, ఎదగటం, సాగటం మూడు జరుగుతాయి. సాగటం అంటే అది తప్పుకోవటం. ఆ కర్మ ఎన్నాళ్ళు, మొక్క కూడా ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళే ఉంటుంది. అన్నాళ్ళు ఉన్నాక అది ఎన్ని కాయాలో, ఎంతమందికి ఇవ్వాలో అన్ని చేసి దాని జన్మ అది మళ్ళీ పరిపక్వం చేసుకుని మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంది. అంతే. ఇవన్నీ కూడా ఆఖరికి మానవ జన్మ రావాలి. మానవ జన్మ వచ్చాకనే జన్మ లేకుండా చేసుకుని అర్హత ఉన్న జన్మ. కాబట్టి మనం కూడా ఎన్నో చెట్లుగా పుట్టామో, కిందటి జన్మలో ఎన్ని రకాలుగా ఎన్ని ఆకారాల్లో ఎక్కువ మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఇక్కడ మనం దేవభావంతో ఉన్నవాడికి ఒక జన్మే తెలుస్తుంది, బ్రహ్మభావంలో ఉన్నవాడికి మాకు అంతా తెలుస్తుంది. కృష్ణుడు అదే చెప్పాడు. గీతలో ఏమని చెప్పాడు? ఇక్కడ నువ్వు మన ఇద్దరం కూడా ఎన్నో జన్మల నుంచి కలిసి పుట్టాం, ఎప్పుడు ఉన్నాం, ఇంకా జన్మలో పుడతాం. అదేంటి బావా? మరి నాకు తెలియదు, నీకు తెలియదు. నీకు దేహభావంలో ఉన్నవాడికి తెలియదు నాయన. బ్రహ్మభావంలో ఉన్నవాడికి నాకు అన్నీ తెలుస్తాయి. జరిగిపోయింది తెలుస్తుంది, జరగబోయింది తెలుస్తుంది, వర్తమానం తెలుస్తుంది. అంచేత ఇవన్నీ కూడా బ్రహ్మంగా ఉన్నవాడికి అది అర్థం అవుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నువ్వు నేను ఒకటే అని చెప్పాడు ఆయన. ఏమని? నువ్వు నేను ఒకటే, కానీ నువ్వు దేహభావంలో ఉన్నావు అంటే దేవుడు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు అంతవరకే తెలుస్తుంది. అంచేత ఈ దేహం నేను అనుకున్న వాడికి ఈ జన్మలోనే ఇదే తెలుస్తుంది. నేను బ్రహ్మను అనుకుని త్రికరణ ఆ భావంలో ఉంటే, అలాగే నడత అన్నీ ఉంటే అన్నీ తెలుస్తాయి.
అని చెప్తారు. ఈ కృష్ణుడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాడు? అవన్నీ ఆయన అనుభవజ్ఞాని కాబట్టి, ఇది ఆయన అందరికీ అది చెప్పడానికి వచ్చాడు కాబట్టి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామ యుగే అన్నాడు ఆయన. ఆ ధర్మం అక్కడ అధర్మం పెంచి పెరిగింది, ధర్మం సన్నగిల్లింది, మళ్ళీ మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన అవతారం వచ్చి ఆ ధర్మం పక్కన నిలబడి ఆ ధర్మాన్ని అంతం చేసింది, ధర్మాన్ని నిలబెట్టాడు కదా. మరి అవన్నీ కూడా చూడండి, అవన్నీ ఆలోచించండి. ఇక్కడ ధర్మం పక్కన ఉన్నవాళ్ళు 5, అధర్మం పక్కన వాడు 101 మంది. మరి ఏంటి అక్కడ పవర్ ఏంటి? అధర్మం ధర్మం అంటే అదే అక్కడ పవర్. అధర్మానికి తప్పకుండా, అధర్మం అంటే ఏంటంటే వాటికి అన్ని చెడు లక్షణాలు, చెడు భావాలు, చెడు గుణాలే ఉంటాయి వాడికి. ఇక్కడ వీటికి అంత మంచి లక్షణాలే ఉంటాయి. జాలి, దయ, కరుణ, అంత ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అన్నీ ఉంటాయి వీడికి. వీళ్ళు అందరి చేత ఆకర్షింపబడతారు, ఆయన అందరి చేత వికర్షింపబడతారు. అందరూ వాళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళందరూ కావాలనుకుంటారు. అర్థమైంది అక్కడ. అంచేత ఇవన్నీ కూడా మనకి అమ్మ ప్రతి క్షణం ఇక్కడ దేహభావన, బ్రహ్మభావన 2 భావన గురించి చక్కగా చెప్తారు కాబట్టి, మరి వాళ్ళిద్దరిలోనే మనం చూసాం కదా వాళ్ళు. అంచేత ఇవన్నీ కూడా ఇక్కడ మరి ఇంటూ ప్రహ్లాదుడు ఒక్కడే, తర్వాత అందరూ రాక్షసులే. మరి ఒక్కడే మరి అందరి మనసుని దోసుకోలేదా? ఎంచేత అది ధర్మం, అది నిజం. అద్వైన బ్రహ్మం అంటే అది. బ్రహ్మం అంటే అలా ఉంటుంది. బ్రహ్మానికి జనంతో, ధనంతో, ఎవరితోటి పని లేదు, చదువుతో పని లేదు. ఆ బ్రహ్మంగా త్రికరణ శుద్ధిగా ఉన్నవాడికి అంతా ఆయన వస్తువు అవుతుంది. బ్రహ్మంగా ఉన్నవాడికి పంచభూతాలే వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. పంచభూతాలే శాసించి ఓడే బ్రహ్మం. అంత ప్రకృతి తల ఉంచుకునేదే బ్రహ్మానికి. బ్రహ్మజ్ఞానికి ప్రకృతే తల ఉంచుకుంది. ఎంచేత ప్రకృతికి ఆధారం ఆయనే కాదు. ఎంచేత ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే అన్నీ కూడా నిజమా ఇంత పవరా. మరి ఆ బ్రహ్మ ఎవరు? నువ్వేరా. నీలో ఉన్నది ఆ బ్రహ్మం. దాని పవర్ అంత పవరు. అది నువ్వు తెలుసుకుని దాన్ని వాడుకుని అలా నిలబడు. అది నీకు చెప్పేదమ్మా. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ మానవుడే మాధవుడు తిరుగులేదు. మానవుడు ఎప్పుడవుతాడు? ఈ మానవుడిగా ఉన్నప్పుడు జీవుడిని అనుకుని జీవలక్షణాలతోటి, దేహభావంతో, జీవలక్షణాలతో ఉన్నప్పుడు ఆ జీవుడిగా ఉంటాడు. ఇక్కడ ఎప్పుడైతే జీవుడిగా వచ్చినా ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ దేవుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఎవరు? జీవుడు దేవుడు ఒక్కడే. ఇక్కడ నువ్వు జీవుడు అనుకుంటే జీవుడిగా ఉంటావు, దేవుడు అనుకుంటే దేవుడిగా ఉంటావు. ఇక్కడ నీ లోపల ఈ 2 నువ్వే ఉన్నావు. జీవుడు దేవుడు నువ్వే. ఇక్కడ నువ్వు జీవుడిగా ఉంటావా? అర్థమైందా? జీవుడిగా ఉంటావా? దేహం నేను అనుకున్నావా? జీవుడిగా ఉంటావు. ఆ లక్షణాలతో ఉంటావు. నేను దేవుణ్ణి అంటే నేను బ్రహ్మాన్ని అనుకుంటే ఆ లక్షణాలతో ఉంటావు. ఇంక ఈ లక్షణాలే మారుతాయి. చూడండి అమ్మ మనకి ఇంకా బాగా ఏమని చెప్పారు? ఈ దేహం దేవాలయం రా. అది ఈ దేహమే దేవాలయం చేసుకోవాలి. ఈ దేవాలయం చేసుకుని జన్మని చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామా, నెవరేసుకోవాల్సిందే అని చెప్తున్నాను. ఇక్కడ దేహం దేవాలయం చేసుకోవాలంటే మరి అందరికీ సాధ్యమేనా? అందరికీ సాధ్యమే. అసలు ఇది అసాధ్యం అంటూ ఏమీ లేదురా అని చెప్తారమ్మ. మరి అమ్మ అందరికీ సాధ్యం అంటున్నారు కదా, మరి ఎలా అంటే ఎవరైనా సరే ఇక్కడ ఈ దేహాన్ని దేవాలయంలో పవిత్రంగా చేసుకోవాలంటే నువ్వు చూడు ఎలా ఉండాలిరా అంటారమ్మా. ఎలా ఉండాలో తెలుసా అంటే ఏమంటారమ్మా? ఒరే వీటిని అన్నింటిని పాజిటివ్లో ఉండాలి. ఎలా? ఈ నోటితోటి మంచి మాట మాట్లాడాలి, ఈ కంటితోటి మంచి చూపు చూడాలి, ఈ చెవులతోటి మంచి మాటలు వినాలి, ఈ నోటితోటి అనాలి, ఈ చేతితోటి మంచి పనులు చేయాలి, ఈ కాళ్ళతోటి మంచి చోటుకి వెళ్ళాలి. ఇదే నువ్వు చేయవలసిన పని. ఇది చేసావంటే, ఇది ఎప్పుడైతే నువ్వు చేసుకున్నావో ఈ దేహం పవిత్రం అవుతుంది, ఈ దేహం దేవాలయంలో మారుతుంది. ఎలా మారుతుంది?
ఈ దేవాలయం ఎలా మారుతుందంటే ఒకటేనమ్మా ఇక్కడ చెప్పేది. ఇక్కడ అన్ని కూడా ఈ ఈ అవయవాలకి అన్నింటినీ కూడా పాజిటివ్ లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఇంక మంచి పనే చేస్తుంది, మంచి మాటే మాట్లాడుతుంది, మంచి పనే చేస్తుంది, మంచి చోటకి వెళ్తుంది, మంచి చూపేసి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుంది? అది అభ్యాసం వల్ల. అది సత్సంగం వల్లే అభ్యాసం వస్తుంది. సత్సంగం తప్పింది ఎక్కడా రాదు. అది అనుభవ జ్ఞానమైన గురువు అవుతేనే నీకు వాళ్ళు ఆచరిస్తారు, మన కళ్ళు ఎదురకుండా నడిచి చూపిస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పడం కాదు, చేసి చూపిస్తారు, అంతం కాదు, ఆచరిస్తారు. అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి బాగా దృఢపడిపోవాలి అంటే ఇక్కడ సత్సంగమే ఉండాలి, అది అనుభవ జ్ఞానమైన గురువే ఉండాలి. వాళ్ళే నిన్ను అనుభవింపజేస్తారు సంశయం లేకుండా. ఇక్కడ మరి ఎన్నో కోణాల్లో మనం అమ్మని చూసాం. మరి ఇవాళ ఈ పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితి, ఈ కరోనా అనే పరిస్థితిలో కూడా ఆవిడ ఇంత కూడా జంకకుండా అంటే ఇది అహంకారం కాదు. పరిస్థితులకు అనుకూలంగా ఎలా ఉండాలో అలా ఉంటూ ఈ సత్సంగాన్ని అఖండ జ్యోతిలా మరి ఎప్పుడు ఆకుండా మరి దీనికి ఇక్కడ బయట వాతావరణం బట్టి దానికి అనుకూలంగా వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ అందరితోటి పాటు ఉండాలి. మనం లోకల్లో అంతోటే ఉండాలి. వాళ్ళకి సమాజ నిబంధనలు పాటించాలి. అలా ఉంటూ మనం చక్కగా చూడండి అమ్మ, కరోనా కాబట్టి ఎవరు రావద్దు, ఎవరింటికి అడాళ్ళు ఉండండి, చక్కగా చేసుకోండి అని ఆవిడ ఎలా చెప్పారు. ఇప్పుడు మనం ఇంటికాడ కూర్చున్నా సరే ఈ సత్సంగం ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా శ్రమ లేదు, ఇక్కడికి రావాల్సిన పని లేదు. ఇంటికాడ అన్ని పనులు చూసుకుని చక్కగా టైంగా ఆ సెల్ పెట్టుకుని వింటున్నాం. ఇంకా గొప్ప ఇప్పుడు H1 న్యూస్ ఛానల్ డివోషన్ వచ్చిన తర్వాత ఇంకా హాయిగా ఉంది. ఏంటి, నిజంగా నీకు దేహధర్మం పని ఉంటే కూడా నీకు అన్నీ అయిపోయిన తర్వాత నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశం ఆ బ్రహ్మ మనకి ఇచ్చేది. ఇది మళ్ళీ ఇంకోటి, ఈ రోజు బాగుంది అంటే ఇంకోసారి వినాలంటే ఇంకోసారి కాదు, ఇంకో 100 సార్లు వినాలన్నా నువ్వు వినే అవకాశం నీకుంది. ఇక్కడ ఒకటమ్మా, అందరికి అన్నీ నచ్చవు. ఇక్కడ అందరికీ అన్నీ నచ్చవు. ఏది నచ్చితే అది ఇంకోసారి వినాలనుకున్నప్పుడు ఈ అవకాశం భగవంతుడు మనకి బ్రహ్మం ఈ H1 న్యూస్ డివోషన్ ద్వారా మనకి ఎన్నిసార్లు విన్నా అంటే ఇది జన్మజన్మలు ఉండిపోతుందమ్మా. ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది. ఇది అందరికీ ఉపయోగపడేది ఆ బ్రహ్మమే చేయించుకున్నాడు. ఇక్కడ అమ్మ సంకల్పం కూడా అదే. అమ్మ సంకల్పం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ అమ్మ సంకల్పమే జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. ఇక్కడ అమ్మ ఆ సంకల్పం వల్ల ఇవాళ ఎలా జరుగుతుంది, జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. ఏమన్నారు, ఇది అందరూ తెలుసుకోవాలి, అందరూ దీన్ని ఈ ఆనందం తెలుసుకుని ఆచరించి అనుభవించాలరా సత్సంగులు అని చెప్పేవారు. అదే మనందరూ కూడా ఏమనుకున్నాం, ఇది విశ్వబ్రహ్మం అవ్వాలమ్మా అని కోరుకున్నాం. మరి విశ్వబ్రహ్మం అవ్వాలంటే ఇంట్లో కూర్చుని అవుతుందా? అవుతుంది. ఎక్కడ? అదే సంకల్ప బలం లాంటిది. ఇప్పుడు అమ్మ ఇల్లు వదిలిపెట్టి బయటకు ఎక్కడికి రాలేదు, ఎక్కడ సభలు పెట్టలేదు, ఉపన్యాసాలు ఇవ్వలేదు. మరి ఈ రోజు ఎన్ని దేశాల వాళ్ళు, ఇంతమంది మన ఇండియాలో అన్ని చోట్ల వింటున్నారు, మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వింటున్నారు. ఇక్కడ ఎంతమంది అని మనం చెప్పలేము. ఎంతో మంది ఇవాళ వింటున్నారు, రేపు వింటారు, రేపు ఎంతో మంది దీన్ని ఉపయోగించుకుంటారు. అమ్మ ఎప్పుడు అదే కోరుకుంటారు, ఇది నిజమైన దాన్ని మనం తెలియజేయాలరా. అమ్మ చక్కని అనుభవమైన జ్ఞాని కాబట్టి చూడండి ఎన్ని లక్షణాలు. అమ్మ ఎప్పుడు నేను గురువుని అంటారు. ఎవరు గురువు? నీలో ఉన్న బ్రహ్మమే నీ గురువురా అంటారు. ఇందాక చెప్పారు కదా, బ్రహ్మమే నీ గురువు, దాన్ని పట్టుకో, అది మార్పు చెందదు. ఈ బాహ్య గురువులంతా మార్పు చెందుతారు. ఈ ఆకారాలతో ఉన్న వాళ్ళు సాకారంగా ఉన్న ఆకారాలన్నీ మార్పు చెందుతాయి. ఎప్పుడు నీలో ఉన్న నిరాకార తత్వం మార్పు చెందదు. అంటే నీలో ఉన్నోడే నీ గురువు. నీలో ఉన్నోడు నీకు గురువు అని నీకు తెలియజేయడానికే నేను తెలియజేస్తానంటే నీకు గుర్తు తెలుపుతాను అంతే.
నాకు అదే పని, నాకు నీలో ఉన్నాడు, దాన్ని నువ్వు ఇలా నడుచుకో, ఇలా ఆచరించు, ఇలా అనుభవించు, నువ్వే అదే ఉన్నావని నేను గుర్తు తెలుపుతాను రా సత్సంగులు అని చెప్తాను. నేను గురువునే కాదు అని చెప్తాను. ఏం చేత ఆవిడ ముందు తెలుసుకున్నారు, అనుభవించారు కాబట్టి ఆవిడ అనుభవాన్ని మనకి చెప్తారు. చెప్పి ఆచరించేలాగా చెప్తారు. ఆచరణ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఇక్కడ చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న మార్పులతోటే అమ్మ మనకి ఈ జ్ఞానాన్ని, బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో అఖండంగా అనర్గళంగా అది ఒక ప్రవాహంలో అమ్మ నోటి వెంట మాట అన్నీ కూడా ఇక్కడ అమ్మ నోటి వెంట మాట ఏదైనా సరే మనకి పాత్ర డ్యూటీ కన్నా పనిచేస్తుంది. చక్కగా నువ్వు పాత్రగా శుద్ధి చేసుకోవడానికి పనిచేస్తుంది, లేదా బ్రహ్మంగా ఆచరించడానికి, అనుభవించడానికి పనిచేస్తుంది. ఏ మాట అన్నా అలాగే ఉంటుంది. ఆవిడ రెండో మాట రాదు, రెండు మాటలే వస్తాయి. పాత్రగా ఎలా ఉండాలి, బ్రహ్మంగా ఎలా స్థిరపడాలి, అంతే. జన్మ లేకుండా చేసుకోవడానికి ఈ రెండే కావాలి. ఈ రెండు కూడా నీలోనే ఉన్నాయి. అది నువ్వు అనుకుంటే అవుతావు, అసాధ్యం లేదు. మానవ జన్మెత్తిన ప్రతి మనిషి జన్మరాహిత్యానికి అర్హత ఉంది. వాళ్ళు అనుకుంటే అవుతారు, వాళ్ళు ఆచరిస్తే అవుతారు. వాళ్ళు తప్పన విశ్వాసం, నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా తెలుసుకోవచ్చు. ఇది అసాధ్యం కాదు అని అమ్మ బాగా బలగుర్తి చెప్తారు. మరి ఎన్ని ఎందుకు ఎలాగా తెలియజెప్తారంటే ఇదంతా మన అదృష్టం, మన సంస్కారం. మన సంస్కారాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకి అందుతున్నాయి. అంచేత ఇది మన అందరూ కూడా గత జన్మల సంస్కారాల వల్లే మనందరూ ఇక్కడికి వచ్చాం. గత జన్మలో మనం చేసుకున్న అంటే పుణ్యకర్మల వల్లే నీకు పుణ్యకర్మల వల్ల ఏమవుతుందంటే అనుకూలమైన జన్మ వస్తుంది. నువ్వు ఈ జ్ఞానాన్ని కోరుకున్నావు కాబట్టి జ్ఞానానికి అనుకూలమైన గురువుని, జ్ఞానానికి అనుకూలమైన పరిస్థితుల్ని, జ్ఞానానికి తెలుసుకోవడానికి ఇంట్లో సభ్యులు కూడా నీకు అభ్యంతరం లేకుండా, నిన్ను ఇబ్బంది లేకుండా చక్కగా దేహధర్మం చేసుకుంటూ నీ స్వధర్మం చేసుకునే అవకాశం భగవంతుడు నీకు అలా అనుకూలం ఇస్తాడమ్మా. అది అనుకూలం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఇక్కడ ఈ జన్మని సార్థకత చేసుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా మనం చేసుకుని తీరాలి. దీనికి పెద్ద టైం ఏం అక్కర్లేదమ్మా. దీనికి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సరిగ్గా ఒక 2 గంటలు దీనికి టైం కేటాయించుకుని తింటూ ఉంటే నెమ్మదిగా నీకు రిటైర్ టైం అంటే నీ గృహస్థాశ్రమంలో నీ డ్యూటీ అవగానే దీనికి ఎక్కువ టైం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఖాళీ లేదు అంటే తర్వాత నీ బుర్రంతా చిక్కుడు బాధ అయిపోతుంది. ఆ చిక్కులతోటి అందులో ఒక సాలిపురుగు అలాగే గూడలుకుని అందులో జన్మని అలా వదిలేస్తుందో నీ జన్మ కూడా సాలిపురుగు జన్మ అయిపోతుందండి. ఇది తెలుసుకుని ఆచరించి అరుగుతూ ఉంటే నీకు రైలు పట్టాలా ఉంటాయి. నీ గోలు చక్కగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి 2 రైలు పట్టాలు అంటే దేహధర్మం, బ్రహ్మధర్మం 2 ధర్మాలు తెలుసుకుని ఆచరించి ఉంటే నువ్వు ఆ రైలు పట్టాలు సమానంగా ఉంటాయి. ఆ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఎలా వెళ్తుందో నువ్వు కూడా అలాగే ఉంటుంది. నీకు రైలు పట్టాలా ఉండాలి కానీ చిక్కుడు బాగా చేసుకోకూడదు. నీ బుర్రాన్ని చెప్తారమ్మా. మరి ఇవన్నీ కూడా మరి మనం తెలుసు కాదమ్మా, తెలియక ఇవన్నీ కల్పించుకున్నాం, తగిలించుకున్నాం. ఏది తగిలించుకోవాలో, ఏది ఎంతవరకు ఉండాలో మనకి తెలియక ఇక్కడ మమకారంతో బాగా అటాచ్ అయిపోయాం. అహంకారంతో నేను నాదే భావాలతో కొందరు ఉండిపోతారు. అహంకారం, మమకారం 2 కూడా ఆధ్యాత్మిక వైపు రాలేదు. అహంకారం అంటే నాకు తెలుసు, నేను ఎలాక్కలేదు, నాకు అన్ని తెలుసు అని అనిపిస్తుంది. ఆ మనసు రానివ్వదమ్మా. మమకారం అంటే ఆడంటే ఇప్పుడు పిల్లలంటే ప్రేమ, ఆడంటే ప్రేమ, ఆడే చూసుకోవాలి, నేను తర్వాత వెళ్దాం, అబ్బాయికి వచ్చేయాలి. ఇవన్నీ కూడా మమకారంలో అటాచ్మెంట్ అయిపోయి ఈ ఆధ్యాత్మిక వైపుకి రాలేరమ్మా. ఇవన్నీ కూడా మమకారం, అహంకారం బంధహేతువు, బంధాలను కలిగించాయి. బంధాలు నువ్వు కలిగించుకున్నావు. బంధాలు ఎవరు కలిగించరు, నువ్వే. ఎంతవరకు ఉండాలో
అంతవరకు ఉండాలి, ఏది వదలొద్దు. అమ్మ చెప్పింది ఏది వదలొద్దు అంటారు. అమ్మ అంటారు, నేను పిల్లల్ని పెంచలేదా, మనవుల్ని పెంచలేదా, నేను భర్తను చూడలేదా, అత్తగారి మాంగారిని తండ్రిని చూడలేదా, ఏది వదిలాను, నేను ఏది వదలలేదు కదా, అన్ని చేసుకుంటూ సంసారం అనే ముసుగులో నేను సన్యాసిగా లేనా, మీరు ఎందుకుంటలేరు అనే భావన అమ్మని చూసే మనకి. అమ్మ చూడండి ఎంత మాట అంటారు, అరే సత్యంగా మీకు ఇక్కడ మీకు అమ్మని రా, ఆ గడప దాటేనా నాన్నకి పని మనిషిని రా, పని మనిషి కాదు నాన్నకి పని మనిషిలాగే ఉంటారు. ఆవిడకి ఏం కావాలంటే ఆయనకి ఏం కావాలంటే అదే చేస్తారు, ఏం కావాలో అదే చూస్తారు. మరి అలా చూసినప్పుడు ఆ మాటకి మనం ఎంత విలువ ఉంటుంది మనకి, మనం ఆవిడ అలా చేసినప్పుడే కదా మనం ఉంటాం. మరి అవన్నీ కూడా ఆవిడ చేస్తారు, చెప్పడం కాదు, చెప్పడం వేరు చేయటం వేరు. ఇక్కడ చెప్పడానికి ఆచరించి అనుభవించడానికి చాలా తేడా అమ్మ. అంచేత అమ్మ 100% దేహధర్మం చేస్తారు, బ్రహ్మధర్మంగా ఉంటారు. ఈ రెండు ఉండటానికి ఇదంతా కూడా నీకు సాధ్యమే అని ఆవిడికి అవలేనుగా సేపు చూపించారు. మనం ఏదో భారాలు బంధాలు బరువుల కింద ఉంటాం. అది ఆవిడ ఊరికే తేలిగ్గా నీ అన్నీ కూడా ఎలా చెరుపుకోవాలి, ఎలా మలుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి, మాట ఎలా మాట్లాడాలి అన్ని చక్కగా మనకి ఎంతో తేలిగ్గా ఏ భారం లేకుండా. మరి అమ్మ ఏది వదలకూడదని మనం ఎందుకు చెప్తారు, వదలకూడదు. మనం అన్నీ ఉండాలి. మన బంధాలు లేకపోతే మనకి ఎవరు చూస్తారు? చూడండి, ఈ దేహానికి బంధాలు ఉన్నాయి కాబట్టి ఆ బంధాలు చూసుకోవాలి. సంసారం అనే ముసుగులో వాళ్ళందరికీ పాత్రలు అన్నిటికీ నువ్వు ఉపయోగపడాలి, వాళ్ళందరినీ నువ్వు ఉపయోగించుకోవాలి, నువ్వు లోపల హాయిగా ఉండాలి. అది అక్కడ అమ్మ చెప్పింది. అదేంటంటే అందరికీ ఉపయోగపడినప్పుడే వాళ్ళు నీకు ఉపయోగపడతారు, అందరికీ ఆనందాన్ని పంచినప్పుడే అన్ని ఆనందంలో ముంచుతారు. అంటే అన్నీ చేస్తూ మనకి పాత్రగా ప్యూరిటీగా ఉంటూ లోపల బ్రహ్మంగా ఉండాలి. పాత్ర శుద్ధి లేకపోతే మనం బ్రహ్మంగా ఉండలేము. ఇంట్లో అందరినీ సరిగ్గా చూడకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీకేంటి, ఏమో ఉండదు, ఇంటికాడే జ్ఞాపకం వస్తుంది. అంచేత అమ్మ ఎంతసేపు పాత్ర శుద్ధి అంటే దేహ ధర్మాలన్నీ చక్కగా చేసుకోండి. పాత్ర శుద్ధి అంటే దేహ ధర్మం అమ్మ. మన పాత్రలో మన దేహంగా వచ్చాం కాబట్టి దేహానికి ఏ ధర్మం ఉందో ఆ ధర్మం అన్ని చేయాలి, ఏది వదలకూడదు. అలా ఎక్కువ చేయొద్దు. అది ఎక్కువ చేసావా అతి ఏదైనా అని అర్థం. అదేనండి, అతిగా చేస్తే అరిగిపోతాయి, చెయ్యకపోతే సోమరిపోతే పోతాయి. అర్థమైందా? అంచేత ఇది ఎంతవరకు చేయాలి అంతవరకు ఈ దేహాన్ని చేయాలి. నువ్వు చేయగలిగినంతే చేయాలి, చేయలేని అవసరం లేదు. అదేంటంటే అమ్మ అలా చెప్తారు. ఇక్కడ అలా తీసుకోకూడదు, ఎంతవరకు చేయాలని తప్పకుండా చేయాలి, తప్పించుకోకూడదు. నువ్వు చేయగలిగింది తప్పించుకోకూడదు, చేయలేని నువ్వు చేయకు. చేయలేని చేస్తే తినకూడదు, తింటే ఏమవుతుందండి? అది పట్టుకుని ఏమవుతుందా? అది ఏదైనా అయితే అందరికీ అనర్థంగా అని చెప్తారు. అని చేత అమ్మ ప్రతి మాటలోనే అర్థం. చూడండి, నమ్మంటున్నారు బ్రహ్మజ్ఞానమే బ్రహ్మార్పణం. బ్రహ్మ దంపతులకు బ్రహ్మార్పణం. అంతటా ఉన్న బ్రహ్మానికి నాలోని బ్రహ్మము నమస్కరిస్తున్నది బ్రహ్మార్పణం. చూడండి, నమ్మంటున్నారు అరే బ్రహ్మజ్ఞానమే అన్ని జ్ఞానాలకు మూలమైన జ్ఞానం రా సత్సంగులు. అది అన్ని జ్ఞానాల కన్నా బ్రహ్మజ్ఞానమే లాస్ట్ ఫైనల్. అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? నువ్వెవరో తెలుసుకుని అందులో తెలుసుకుని అది ఆచరించి అనుభవించడమే నిజమైన బ్రహ్మజ్ఞానం. అంటే ఇక్కడ రమణ మహర్షి చెప్పిన మాట అమ్మ, ఇదంతా సత్సంగం అంతా కూడా రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకోవాలన్న మాటకే అమ్మ సత్సంగం అంతా. నిన్ను నువ్వెవరో తెలుసుకునేదే ఈ సత్సంగం. ఈ సత్సంగంలో ఎవరి గురించి చెప్పరు, ఇక్కడ ఎవరి గురించి చెప్పరు, ఎవరి కథలు ఉండవు. ఇక్కడ అంతా నీ కథే ఉంటుంది. నీ గురించి అన్నీ కూడా నువ్వు ఎలా ఉండాలి కూడా మొత్తం ప్యూరిటీగా నీ గురించి నువ్వు ఎలా చెప్పాలంటే ఒక అద్దంలో మన ముఖం చూసుకుని ఎలా చూసుకుని చదివించుకుంటామో
అలాగే ఈ సత్సంగంలో నీ లోపల నడకలు, భావాలు, గుణాలు అన్నీ కూడా ఎక్స్రేలా కనబడతాయి. ఏది ఉండాలో అది ఉంచుకుంటావు, ఏది ఉండకూడదు అది వదిలేస్తావు. అది సత్సంగం. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అది ఏంటంటే ఏది వదలాలంటే ఇక్కడ చూడండి, అమ్మ చెప్పి మాటలో ఏ గుణాలు ఉన్నారో ఆ గుణాలు ఉంచుకుంటావు, ఏ గుణాలు ఉండకూడదు అవి ఓహో అనుకుంటావు, అవి వెళ్ళిపోతాయి. వీటిని పట్టుకుంటావు. ఏ నడకలు ఉండాలో ఆ నడకలు పట్టుకుంటావు, ఏ భావాలు ఉండాలో ఆ భావాలు పట్టుకుంటావు, ఎలా మాట్లాడాలో ఆ మాటలు పట్టుకుంటావు. ఇక్కడ అమ్మ ఏమంటారు, ఇంట్లో నువ్వు వేరే ఎవరు గుణాలు నువ్వు చూడకు, ఎవరు నామ రూప గుణాలు నువ్వు చూడకు. వాడి గుణాలు తెచ్చుకున్నారు నీకు ఎందుకంట, నీ డ్యూటీని చేసే. చూడండి ఆ మాట మనం ఇక్కడ వింటాం. ఓహో ఇంటికి వెళ్ళాక ఎవరో ఏదో అంటారు, వాడి గుణం మనం వద్దన్నారు కదా అమ్మ, వాళ్ళు అనుకుంటే అనుకున్నారు, అది వాళ్ళ అభిప్రాయం రా, నీకెందుకు, వాళ్ళ కర్మాన్ని చేసుకుని నీకు అనవసరం. నువ్వు ఎదవా అన్నారంటే నువ్వు ఎదవా కాదు కదా, నువ్వెవరో నువ్వే. అని చేత నువ్వు అవన్నీ కూడా ఎవరి భావాలు వాళ్ళ గుణాలు నువ్వు అసలు చూడొద్దు. ఇక్కడ అమ్మ చెప్పింది మొట్టమొదటి మాట అదే. ఇంట్లో నీ దేహధర్మం చేసేటప్పుడు వాళ్ళు రకరకాల గుణాలు, భావాలు, నడకలు ఉంటాయి. వాళ్ళు నడకలు ఎవరు మనం సరిచేయలేం. అది అమ్మ ఒకటే అంటారు, ఎవరిని మనం మార్చలేవురా, ఎవరి మనసును మార్చలేవు, ఎవరిని తృప్తిపరచలేవు, ఎవరిని మార్చలేవు. అని చేత ఏం చేయాలి, నువ్వే మారిపో, నువ్వే హాయిగా ఉండు. అని చేత నువ్వు హాయిగా ఉంటే అంత హాయే. అని చేత ఇక్కడ అన్నీ కూడా మనలోనే మార్పు, మనలోనే మార్పు చేర్పుల వల్లే నువ్వు హాయిగా ఉంటావు. మార్పు అంటే ఏది ఉండాలో ఏది వదలాలో వదులుతావు, చేర్పు అంటే ఏది ఉండాలో ఇవి చేర్చుకుంటావు. చక్కగా బ్రహ్మంగా నడుస్తావు. బ్రహ్మంగా ఉండటానికి ఎలా ఉండాలో అలాగా హాయిగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆవిడ ఉన్నారు పెద్ద వయసు, మరి ఆవిడకి చిన్న పిల్లలా గొంతులేసుకుంటే ఇక్కడికి వచ్చారు. ఎంత తప్పంతో వచ్చారు, తప్పనే కదా మీరు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా. ఎప్పుడు వెళ్ళాలి, రమ్మని చూడాలి, సత్సంగం చూడాలి అనిపించిందా మీకు లేదా? ఇంటిగా ఉన్నా, ఎందుకంటే ఇది విన్నాం కాబట్టి, ఆ మస్తకంలో ఉంది కాబట్టి ఎప్పుడు తాతహలాడతాం. అవునే కాదండి? అని చేత మరి మీరు వచ్చారు అంటే ఇప్పుడు 80 సంవత్సరాలు ఎంతో ఉంటుంది కదా, ఆ వయసులో మీరు అలా చిన్నపిల్లలా గొంతులేసుకుంటూ వచ్చారంటే భావన ఏంటి? లోపల తపన, ఉత్సాహం, ప్రోత్సాహం, అమ్మ జ్ఞానంలో ఉన్న గొప్పతనం. మనకి దేహభావన ఉండదు, వయసుతో ఉండదు, ఏముండదు. చిన్న పిల్లలాగా ఈ మాటలు వినాలి నేను, అమ్మని చూడాలి నేను అని అనిపించి మనకి ఇంటికాడ ఉండవు. ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అమ్మ చెప్పి మాటల వల్ల అది నిజం, అందులో నిజం ఉంది కాబట్టి ఆ నిజంలో నిజంగా మనం ఉండడానికి. నిజం అంటే ఏంటి? బ్రహ్మం. నేను బ్రహ్మాన్ని నిజం మనకు తెలిసింది కాబట్టి మనం బ్రహ్మంగా ఉండాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం గృహస్థులం కాబట్టి గృహస్థాశ్రమంలో మనకి ఇంటికాడ అనేక సంఘటన పాత్రల వల్ల ఏ పాత్ర వల్ల ఏమవుతుందో తెలియదమ్మా. ఏ పాత్ర వల్ల ఏ సందర్భాల వల్ల ఏమవుతాయో తెలియదు. అప్పుడు నువ్వు తట్టుకునే శక్తి ఉండాలంటే సత్సంగ బలం ఉండాలి. ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం. అది వాళ్ళ అభిప్రాయం అనుకుని తట్టుకోవాలి కదా. నువ్వు నన్ను అనేశారు అనే భావన. ఈ అమ్మ అంటారు ఈ తొక్కతోని అంటే ఏంటంట, వదలరా, ఈ తొక్కతోని కదా ఇది. ఈ నామం నువ్వు కాదు, ఈ రూపం నువ్వు కాదు. ఈ నామం నీ తల్లిదండ్రులు పెట్టారు, ఈ రూపం పంచిపోతాలతో తయారైంది, ఈ మనసు ఈ గుణాలు నువ్వు తయారు చేసుకున్నావు. మరి ఎందుకు అన్నింటి గురించి నువ్వెందుకురా ఈ తొక్కతోని దాని గురించి ఆడు అన్నాడు అని ఎందుకురా నీకు అంటే అన్నాడు. అది ఆడిష్టం, అది అనుకుంటే నీకెందుకు ఆడ అభిప్రాయం. ఇప్పుడు అమ్మ చెప్పింది మంచి అనొచ్చు, చెడ్డ అనొచ్చు. మరి చెడ్డ అన్నోళ్ళని మనం ఆపగలమా? మంచి అన్నోళ్ళని ఆపగలమా? అది మీ అభిప్రాయం. అమ్మకి ఏమీ సంబంధం లేదు. అమ్మ చెప్పవలసింది చేస్తారు, ఆవిడ చేయవలసింది చేస్తారు, తీసుకున్నోళ్ళు తీసుకుంటారు, లేనో లేదు. అమ్మ సత్సంగం ఒకటే చెప్తారు. అమ్మ సత్సంగం ఎలా ఉంటుందంటే A to Z సత్సంగం. ఇది ఇక్కడ తెలవన్నట్టు ఏమి ఉండదు. అంటే నీ గురించి నువ్వు తెలుసు, అందరి గురించి అనవసరం మనకి. నీ గురించి నువ్వు తెలుసుకుని నువ్వు ప్యూరిటీ క్వాలిటీగా జన్మరాజ్యం చేసుకుని జన్మకి కాబట్టి అది 100% ఇక్కడ తెలియబడుతుంది. సంశయం లేదు.
పాత్రగా శుద్ధిగా ఉంటావు, పాత్రగా పవిత్రంగా ఉంటావు, లోపల బ్రహ్మంగా ఉంటావు. ఈ రెండు ఎలా ఉండాలో 100% అమ్మ అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ 100కి 100 చెప్తారు. ఇంక నీకు ప్రశ్న ఉండదు. అర్థమైందండి? ఈ దేహం దేవాలయంలో ఉంచుకో నాయన. దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో నువ్వు కూడా ఈ దేహం దేవాలయం అయితే ఈ జీవుడే దేవుడు. అంటే లక్షణాలు మారి గుణాలు మారి చక్కగా దేవుడుగా ఉంటాడు. జీవుడే దేవుడు అవటం అంటే అంతే. నువ్వు బ్రహ్మ అనుకుంటే బ్రహ్మ లక్షణాలతో ఉంటావు, జీవుడు అనుకుంటే జీవ లక్షణాలతో ఉంటావు. అంతే. ఇక్కడ నువ్వు భావనలో నువ్వు ఏమనుకున్నావో అదే అమ్మ చెప్పేది. మన సత్యంగా అంతా భావన మార్పే. బ్రహ్మ భావన జ్ఞాన సాధన. నువ్వు బ్రహ్మ భావనలో ఉండు నాయన, అదే జ్ఞాన సాధన. దేహ భావనలో ఉంటే ప్రపంచంలో కొట్టిపోతావు, అదే నిజం అనుకుంటావు. నేను నాదనే బంధాల్లో కొట్టిపోతావు. అంచేత ఈ దేహం పాత్ర అని మనకు అర్థమైంది కాబట్టి చక్కగా ఈ దేహ భావన ఇది భావన. ఈ భావన మార్చుకో. దేహాన్ని వదలటం కాదు, భావన మార్చుకో. ఇది నేను అనుకుంటున్నావు, ఇది కాదు. ఇది పాత్రగా వాడుకో, చక్కగా బ్రహ్మ పనిముట్టుగా వాడుకో. ఇది బ్రహ్మ పనిముట్టుగా వాడుకుని నువ్వు బ్రహ్మంగా ఉంది. నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే ఇది బ్రహ్మ పనిముట్టు అవ్వాలి కదా. అక్కడ అమ్మ ప్రతి మాటలోనే అంతరాలు అలా ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి, అమ్మ అంటున్నారు బ్రహ్మజ్ఞానమే అన్ని జ్ఞానాలకు మూలమైన జ్ఞానంరా. అందుకే బ్రహ్మముని తెలుసుకుంటే సర్వము తెలియబడినట్టే అవునురా సత్సంగులు. మనం బ్రహ్మాన్ని తెలుసుకున్నామా అన్ని తెలుసుకున్నట్టే. ఇంకా మూలం అదే, మీకు ఇంకేమీ కాదు అని ఇది తెలుసుకో. ఇక్కడ తెలుసుకున్నాం కదా మనం. ఇక్కడ చూడండి అమ్మంటున్నారు, అరే సత్సంగులు సాధన ప్రారంభంలో ఉన్నవారు ఫస్ట్ దీన్ని మొదలుపెట్టిన వారు ఎలా ఉండాలి అంటే క్రమం తప్పకుండా శ్రద్ధగా. ఇక్కడ ఒకటమ్మ తెలుసుకోవాలంటే శ్రద్ధ ఉండాలమ్మా, విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఇది కాదు ఏదైనా తెలియకూడదు. ఏది తెలుసుకోవాలన్నా శ్రద్ధ ఉండాలి, విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఇది నేను తెలుసుకోవాలనే పట్టుదల, నాకు ఎందుకు రాదు అనే పట్టుదలే ఏదైనా వస్తుంది. మనం ఎన్ని తెలుసుకోలేదు. అలాగే మనకి ఏం తెలుసు, పుట్టబ్రాహ్మ తెలుసా, ఇవన్నీ తెలుసుకుని వచ్చావా? ఇక్కడికి రావాలని మనకి ఏమైనా తెలుసుకుని రాలేదా? ఇక్కడికి రావాలి, అమ్మగారు ఇంటికి రావాలి, నేను వినాలి అంటే ఎలా తెలుసుకున్నావా లేదా? అలాగే అన్నీ కూడా అంతే. ఇక్కడ తెలుసుకోవాల్సింది నువ్వు తెలుసుకుంటే చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. అమ్మ చెప్పిన మొదటి మాట అదే. చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. రావాల్సింది వరకు నువ్వు కోరక్కర్లేదు, అడగక్కర్లేదు, కోరక్కర్లేదు, నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. నువ్వు చేయటమే. చేస్తే అంటే వచ్చాను కదా. నువ్వు బ్రహ్మం అనుకుంటే బ్రహ్మం అయ్యే తీరుతావు అనుకోవాలి. ఇంటం కాదు ఆచరించాలి, అనుభవించాలి. ఎన్నదానికి అనుభవించడానికి అమ్మ అనుభవించారు కాబట్టి అంత అలాగా భద్రపడి మనం చెప్తున్నాం. అమ్మ అనుభవం మనకే రావాలి. అమ్మ అనుభవం రావాలంటే అమ్మ ఆచరణ మనం ఆచరించాలి. అమ్మ నడవాలి. అమ్మ చెప్పింది వినాలి. అమ్మ చెప్పింది నడిస్తే అమ్మ మనం సంశయం లేదు. అమ్మ అదే చెప్తారు, అరే మీరు నేను ఒకటే అంటారు. ఇంకా మనకి భేదం లేదంటారు. ఆవిడ నేను గురువు కాదంటారు, మనందరూ ఫ్రెండ్స్ అంటారు. మరి ఆవిడ ₹1 కూడా పుచ్చుకోరు కదా. ఒక పండు కానీ, ఒక పువ్వు కానీ, ₹1 కానీ ఏది ఆశించరు. మరి ఆవిడే అన్ని ఆవిడే పెడతారు. ఆ దంపతులే మనం అందరికీ పెడతారు. మనకు ఒక పిల్లల్లాగా, మనం వాళ్ళ పిల్లలు బ్రహ్మ పిల్లలాగే కదా. బ్రహ్మమ్మ దంపతులు పిల్లలమే కదా మనందరూ కూడా. మరి భావన బ్రహ్మ భావన సత్యంగా అందరూ కూడా వాళ్ళ పిల్లల మీదే మనం వాళ్ళు అలా చూసుకుంటారు కదా. ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత ఆదరణ మరి అందరికీ మనం పనిచేయరు కదా. అంచేత ఇవన్నీ కూడా మనం ఒక లోపల హృదయంలో ఉంచుకోవాలి. అది సంస్కారం అమ్మ. అది తప్పకుండా అది మర్చిపోకూడదు. అదేంటమ్మా, అది కృతజ్ఞత అంటారు. ఆ కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది. అంచేత ఆ కృతజ్ఞత అందరికీ ఉండాలి. అంటే అంచేత అంచేత ఇవన్నీ కూడా అమ్మ మనకి చక్కగా
అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టే చెప్తారమ్మా. అంచేత ఇవన్నీ కూడా ఈ సత్సంగం యొక్క గొప్పతనం ఏంటంటే మనకి అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి, ఇది మనకి ఆచరించి అనుభవించి గురువు కాబట్టి, మనం చక్కగా మనకి అవలేదుగా ఇది అర్థమవుతుంది. ఇంకా ఇది ఇక్కడ మనకి ఏమి సంశయాలు ఉండవు. అర్థమైందండి, సంశయాలు ఉండవు మనకి. అది ఇక్కడ గొప్పతనం. ఇక్కడ చూడండి, సాధన ప్రారంభంలో ఉన్నవారు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలిలా సత్సంగులు. అది అమ్మ చెప్పింది ఏంటంటే, ఇక్కడ సాధన ప్రారంభంలో ఎలా ఉండాలి? క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. ఈ సాధన శరీరాన్ని, మనసుని, బుద్ధిని కూడా శుద్ధి చేసేటట్లుగా ఉండాలిరా సత్సంగులు. అది అమ్మ చెప్పింది. ఈ సాధన ఎలా ఉండాలంటే అమ్మంటున్నారు, ఈ సాధన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని కూడా శుద్ధంగా చేసేటట్లుగా ఉండాలిరా సత్సంగులు. మరి చూడండి, ఈ సత్సంగంలోకి వచ్చాక మనకి ఏం జరుగుతుంది? మన శరీరాన్ని, బుద్ధిని, మనస్సుని అన్నింటినీ కూడా శుద్ధం చేసుకుంటాం. మన మనస్సు శుద్ధి అవుతుంది. మనసు ఇంకా వైరాగ్యం మనసు బ్రహ్మార్పణ వాటర్ బాగు చేశారు. రమేష్ లేదు దాని పద్యం. రమేష్ వచ్చాక డబ్బులు వచ్చాక కనిపించారు. రమేష్ ఇక్కడ అమ్మన్నారు చూడండి, ఈ సాధన శరీరాన్ని, మనసుని, బుద్ధిని కూడా శుద్ధం చేసేటట్లుగా ఉండాలిరా సత్సంగులు. అక్కడ చూడండి, శరీరం పరిశుభ్రంగా, మనసు శుద్ధంగా, బుద్ధి శాంతంగా ఉండాలిరా. వీటికి లక్షణాలు మనం ఇక్కడ సత్సంగంలో కూర్చుంటే ఇవన్నీ వస్తాయి మనకి. మనం ఇవన్నీ సరి చేసుకోవడానికే సత్సంగం. ఇవన్నిటి లక్షణాలు, గుణాలు అన్ని మార్చుకుని ఎలా ఉండాలో అలా ఉంచుకోవడానికే సత్సంగం. అది ఇక్కడ ఏమంటున్నారమ్మా, శరీరం పరిశుభ్రంగా ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి, బుద్ధి శాంతంగా ఉండాలి. దీనికోసమే నేను బ్రహ్మము, నేనే అంతగా స్మరణ. ఇక్కడ నేను బ్రహ్మాన్ని అనుకునే ఈ బ్రహ్మ భావన, జ్ఞాన భావన సత్సంగంలో మనం కూర్చుని చక్కగా ఈ మాటలు వింటూ ఉంటే ఏమవుతుందంటే, ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలు మన దగ్గర అవి ఉంచుకుంటాం. ఏ గుణాలు ఉండకూడదో అవి వదిలేస్తాం. ఇక్కడ ఒక చెట్టుకి పండుటాకులు ఎలా రాలిపోతాయో, నీలో ఉండకూడని గుణాలు అలా అలా వాటికి అయ్యే రాలిపోతుంది. మీరేం రాలగొట్టక్కర్లేదు. అయ్యే పండుటాకులు ఎలా రాలిపోతాయి అయ్యి, అలాగే నీలో ఉండకూడని గుణాలు అలా రాలిపోతాయి అని చెప్తారు. నెక్స్ట్ మళ్ళీ ఏం కావాలి? చిగురుటాకుల్లాగా నీకేం కావాలి? చిగురుటాకుల్లాగా వస్తాయి. అది ఇక్కడ సత్సంగంలో కూర్చుంటే నీకు తెలియబడేది. అది ఇంకా ఒక మాట చూడండి, సత్సంగంలో కూడా మనం ఒక మాట నాకు బాగా ఇష్టం. అది నా భావన. ఇదంతా కూడా నేను చెప్పేదంతా కూడా నా భావనమ్మా. ఇక్కడ చూడండి, సత్సంగంలో మనం అందరం కూడా విశ్వాసం, నమ్మకం అనే ఉలి బాధ్యత పెట్టి కూర్చుంటే, ఇక్కడ ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడానికి ఒక రాయి చూసి ఆ రాయిచ్చి అందులో శిల్పాన్ని చెక్కమంటారు. అంతే కదా, మనం ఒక రాయిని ఇచ్చి ఇందులో శిల్పాన్ని చెక్కమంటాం. మరి శిల్పి ఏం చేస్తాడు? శిల్పి ఆ రాయిలో ఆ విగ్రహాన్ని చూస్తాడు, చెక్కకుండానే చూస్తాడు. అవునా? అలాగే మన అమ్మ మనలో బ్రహ్మాన్ని చూస్తారు. ఈ పైన ఉన్న ఆకారాన్ని కూడా లోపల నిరాకార తత్వం చూస్తారు. అది చూసి ఆ నిరాకార తత్వం నువ్వై ఇవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు రాయిలో బొమ్మ బయటికి రావాలంటే
విశ్వాసం నమ్మకం ఉని బాధ్యత పట్టుకుని ఆ శిల్పి చెక్కితే ఏం చెప్తాడు? ఉండకూడదు చెక్కేస్తాడు, ఉండకూడని చెక్కేస్తాడు. ఉండవలసింది ఉంటుంది, ఉండకూడని తీసేస్తే నీకు ఆకారం వస్తుంది. ఆ ఆకారానికి అప్పుడు నువ్వు నమస్కారం పెడతావు, అవునా కదా? అలాగే ఇది కూడా సత్యంగానికి వచ్చిన తర్వాత నీకు కూడా ఉండకూడని లక్షణాలన్నీ ఉండకుండా అమ్మ ఇక్కడ ఏది ఉండాలో అది ఉంచుకుంటాం. అట్లా బ్రహ్మార్పణం. ఇక్కడ బ్రహ్మోపనిషత్తు కానీ మనం రోజు బ్రహ్మోపనిషత్తుతోటే ఉన్నాం. యదక్షరం పరం బ్రహ్మ తస్సూత్రమితి ధారయే. నాశరహితమకు పరబ్రహ్మం ఏది కలదు దాన్ని యజ్ఞోపేతంగా ధరించుకున్నాడు. యజ్ఞోపేతం కులాన్ని బట్టి ఉపయోగం అయ్యాక ధరించు. ఏన సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ తస్సూత్రం ధారయేద్యోగి యోగ విత్తత్వదర్శనవాన్. ఈ ప్రపంచమంతయు దారమునందు మణుల వలె దేనితో గుచ్చబడి ఉన్నవు నదు అట్టి బ్రహ్మసూత్రము యోగవేత్తయు పరబ్రహ్మతత్వము తెలిసినట్టు యోగి ధరించు. మనకి ఏ భావన లేకుండా ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో మనం ఉంటేనే పరమాత్మ మెరగలుగుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేనులోనే అన్ని జరుగుతుంది. అలాగే ఈ ప్రపంచమంతయు దారమందు మణుల వలె దేంతో గురచబడి ఉన్నదో అటు బ్రహ్మసూత్రము యోగవేత్తయు పరబ్రహ్మతత్వం తెలిసిన యోగి ధరించు. హాయిగా మన రిలాక్స్లో మనం ఉంటున్నాం. కారణం ఏంటి? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నాం కాబట్టి అలా రిలాక్స్గా ఉండదు. పరమాత్మే దేని యందు మనకి చింతన ఉండదు. విషయాలు అలా వస్తూ ఉంటాయి కానీ చింతన ఉండదు, విషయ చింతన ఉండదు. ఆలోచించుకోండి, విషయాలు ఉంటాయి కానీ చింతన ఉండదు. ఎందువల్ల? దేనికి దానికే పని జరిపించదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండిపోతాం. చింతన లేదు, ఆలోచన అక్కడ ఎందుకు లేదంటే పరమాత్మ అంత అని ఇంకా అలా రిలాక్స్ అయిపోతుంది. అది అందుగురించి మనం యోగులు సత్సంగం యోగులు అని ఎత్తుకండి. మనుషులుగా కాకుండా యోగులుగా ఎందుకు పిలవబడుతున్నారు? అలా పరమాత్మ ఏందే మీ మనసు కేంద్రీకృతం చేశారు కాబట్టి ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అందరూ ఉన్నారు. అందరికీ ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షః సర్వభూతాదివాస సాక్షి చేత కేవలో నిర్గుణస్య. విషయాలేందమ్మా ఎక్కువ మాకు అదే పనిలో ఉండదు. విషయాలందు భావన ఉంటే దాని మీదే ఇంకా మనస్సు రుద్దుతూ ఉంటుంది. అది మోటార్ పోయిందన్నట్టు కొద్దిగా మనం ఒకళ్ళు చెప్తే కుదరలేదు, ఇంకొకళ్ళు వచ్చి కుదిరింది, జరిగేది ఉందో జరిగింది. దాని ఎందుకు ఏదైనా చింత ఉందా? చింత లేకుండానే అన్నిట్లో ఉన్నాం. ఇప్పుడు జరిగిందా లేదా? మోటార్ బాగు చింత ఉందా?
చెంతుంటే అలా హాయిగా ధ్యానంలో ఉండలేం కదా. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు. దీంట్లో ఎలా ఉంటుందో అలా అంతే, అలా ఉంటుంది. ఉన్నది నేనే ఆ భావంతో అలా ఉంది. పరమాత్మయే, ఉన్నదంతా బ్రహ్మమే అన్న భావంతో ఉన్నా కదా. చింత ఉండకుండా అన్ని పనులు చేయదు. మనసులో చింత ఉండకూడదు. ఎలా జరిగింది అలాగే జరుగుతుంది. అలా అన్ని రిలాక్స్గా, ఎంత రిలాక్స్గా ఉంటాం. ఏం పగల్లో కూడా ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. అద్వితీయుడును స్వయం ప్రకాశుడును పరమాత్మ సమస్త ప్రాణులందును నిగూఢంగా ఉన్నవాడు. నిగూఢంగా ఉన్నాడా లేదా ప్రతి దాంట్లో? అయితే జీవి ఎలా ఉంటుంది? ఏ జీవైనా మరి ఉంటుంది అంటే పరమాత్మగానే, పరమాత్మ ఉండబట్టే కదా. మనం మానవ జీవులు, మనం ఏం పెద్ద గొప్ప కాదు, మనం కూడా మానవ జీవులు. వాటికన్నా కొంత సుఖుతూ ఉంది. మనం మంచి చేస్తే ఇంకా ఇంకా ఈ జన్మలో చిత్తార్థం, అది చిత్తార్థం చేసుకునే జన్మ. అద్వితీయుడు స్వయం ప్రకాశుడు అగు పరమాత్మ సమస్త ప్రాణులందరూ నిగూఢంగా ఉన్నవాడు. నిగూఢంగా ఉన్నావా లేదా? ప్రతి ప్రాణిలోని నిగూఢంగా ఉన్నావా లేదా? ఉన్నది ఆ చైతన్యమే, కదిలేది కదలందే కూడా భగవంతుడే కదా. ఇలా వాక్తోటి ఇలా కళ్ళతోటి భగవంతుడే కదా. సర్వవ్యాపకుడును సర్వభూతాంతర్వర్తీయుడు ఆత్మస్వరూపుడు. సర్వవ్యాపకుడు మనలోని సర్వవ్యాపకుడుగా ఉండబట్టే మన పనులన్నీ జరుగుతాయి. అంతలా సర్వవ్యాపకుడు కాబట్టి సృష్టి యావత్తు అందరిలోని, నీలో నాలో అందరిలో ఉన్నది తెలియబడతాం. సర్వభూతాంతర్వర్తీయుడు, ప్రతి భూతం అంటే ప్రతి జీవిలో కూడా ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపుడు. సర్వాధ్యక్షుడును, సర్వానికి అధ్యక్షుడు. ప్రతి దానికి సూర్యమండలం. మరి సత్యలోకానికి విష్ణువు, ఈ లోకానికి రుద్రుడు, కైలాసం ఇలా అంటున్నారు. ఇంక ఈయనైతే బ్రహ్మ అయితే సర్వలోకాలకి అధ్యక్షుడు. ఇక్కడ అక్కడ నేను కాదు, సర్వ ప్రాణులందునూ అధివసించి ఉన్నవాడు. ఏ ప్రాణి అయినా సరే మరి పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఏ ప్రాణి, ఈ ప్రాణి ఆ ప్రాణి అంటారు. ఏ ప్రాణి అయినా బ్రహ్మని సాక్షి, అన్నిటికీ సాక్ష్యం, అన్నిట్లో ఉన్నాడు సాక్ష్యం. చైతన్య రూపుడు, నువ్వు నిర్గుణుడు ఆయన సాక్షిగానే ఉంటాడు. ఎందువల్ల అంటేనమ్మా పరమాత్మయే అంత సాక్షిగా ఉన్నాడు. నీ గుణాలను బట్టి నీ మార్పు, నువ్వు జన్మలు తెచ్చుకున్నా కర్మలో చెప్తానే కదా జన్మలు తెచ్చుకున్నా. ఉన్నది నేనే అని ఆ తత్వంతో అలా ఉండిపోతుంది. పరమాత్మయే అంత నిర్గుణుడు, నిరామయుడు. మరి ఉన్నదంతా గుణాలున్నాయా? ఆయన గుణాలున్నాయా? గుణాన్ని బట్టే కదా. ఈ గుణాలేనరా నామరూపం ఏం చేస్తుంది? గుణాలను బట్టే. గుణాలు నిర్గుణుడు, పరంధాముడు, చైతన్య రూపుడు. ఎన్ని పేర్లు మనం సిరిలో ఎంతలా బ్రహ్మం చెప్పించేసిందో ఆ రోజులో. సిరిలో అంతా అలా బ్రహ్మాన్ని వర్ణించింది. ఏకో వసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి పరమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా
తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. అద్వితీయుడును సమస్తమును స్వాధీనపరుచుకుని వాడును. సమస్తము మరి స్వాధీనపరుచుకున్నాడా లేదు? మరి మనలో ఉండి సమస్తం స్వాధీనపరుచుకుంటున్నాడా లేదు? శవానికి ఏదైనా ఉందా? శవానికి ఏదైనా ఉందా? అన్నీ ఆయన ఆధీనంలోనే జరుగుతుంది. సర్వభూతాంతరాత్మయోగి ఏ పరమాత్మ ఒక్క రూపమునే అనేక రూపముగా చేయను. ఒకే సూర్యుడు అందరిలో అందరికీ ఎలా వెలుగునిస్తున్నాడు, అలాగే ఒకే దేవుడు అంటే ఒకే బ్రహ్మ, ఒకే శక్తి, ఒకే రకరకాలుగా వారి యొక్క కారణజన్ముడు మన కోసం అవతరించిన ఆ రూపాన్ని కృష్ణుడు అన్నారా అంత ఒకటే కదా, భగవంతుడే కదా. ఏ పరమాత్మ ఏ ఒక్క రూపమునే అనేక రూపముగా చేయదు. అట్టి హృదయం నందుండు పరమాత్మను ఏ తీరులు దర్శించరు వారికే శాశ్వతమగు శాంతి లభించును. కానీ తదితరులకు కాదు. ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ. బ్రహ్మము తప్ప రెండోది లేదు. ఆత్మానమరిణం కృత్వా ప్రణవంసోత్తరారణిం జ్ఞాన నిర్మతనాభ్యాస దేవం పశ్చే నిగూఢవత్. మనస్సును క్రింది కట్టుగను ఓంకారమును పైకట్టుగను చేసి ధ్యానాభ్యాసమును మదనము గావించి నిగూఢము అన్న ఆత్మదేవుడు దర్శించారు. మనం మనస్సును ఏం చేస్తున్నాం? పరిపరి విధాల కోనకుండా ఈ సాధన ఈ సత్సంగాలన్నీ ఎవరికి? మనస్సుకే మన కదా, మనస్సుకే ఇవన్నీ కూడా. ఇదేషు తైలం తదినీవ శక్తి రాపస్తో సర్వనీషు శాక్తి ఆత్మాత్మని జాయతే సౌ సత్యేన తపసాయోను పశ్యతి. నువ్వులేందు నూనె వల్ను, నువ్వులేందు నూనె వల్ను, పెరుగులో వెన్న వల్ను, నువ్వులేందు నూనె వల్ను, పెరుగులో వెన్న వల్ను. పెరుగులో వెన్న ఉందా లేదా? వెన్న కాస్తే నెయ్యి అవుతుందా లేదా? పాలలో వెన్న ఉందా లేదా? నెయ్యి అవుతుందని తెలుసు, కానీ చెయ్యాలి కదా, మదన చెయ్యాలి కదా. నువ్వులేందు నూనె ఉందా లేదా? దాన్ని ఎంత చెయ్యాలి. చిన్నప్పుడు వేసవకాలం వచ్చేటప్పటికి పండి కదా, ఆ నువ్వులకి గానుకి బాలేలు అవి పట్టుకెళ్ళి అక్కడ కూర్చుని ఆడించుకుంటాం. అలా తిరిగిందే తిరుగుతాం. మేము చుట్టానికి వెళ్ళివ్వండి సత్తా. ప్రవాహం నందు జలమూలే ప్రవాహం, నీరు అలా ప్రవాహం, మరి జలం అలా ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కానీ జలమే కదా, నువ్వులేందే కదా నూనె ఉంది. అప్పుడు ఇదే వాడేవాళ్ళం, పప్పు నూనె వాడేవాళ్ళం, నూనె వాడేవాళ్ళం. పెరుగులో వెన్న వాళ్ళను ఇప్పుడు అంతా కొలెస్ట్రాల్ అని వెన తీసేసిన ప్యాకెట్లే కదా. కొయ్యలందు అగ్ని వల్ను, మరి కర్ర మరి అగ్నే కదా. ఆత్మ అంతఃకరణంగా గూఢంగా యజ్ఞానం చూడండి, మదనం చేస్తేనే కదా యజ్ఞానికి అగ్ని పడుతుంది. మనం చూసాం కదా యజ్ఞం చేసేటప్పుడు నిప్పు ఎలాగా పడుతుంది. సత్యం చేతను తపస్సు చేతను ఆ పక్కన కవ్వెల, ఆ పక్కన ఈ పక్కన ఇలా 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 నిలబడి యజ్ఞానికి అగ్నిపల్ల ఇది. సత్యం చేతను తపస్సు చేతను ధ్యానాభ్యాసం చేతను సత్యం చేతను నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని. తపస్సు చేతను పరమాత్మయే, ధ్యానాభ్యాసం చేతను ఆ ధ్యానం యొక్క అభ్యాసం చేతను అంటే ఆత్మస్వరూపం మంజులు సాక్షాత్కరించుకుంటున్నాను. ఉన్నది నేను తప్పలేదు, ఉన్నది ఆ యొక్క భావంతో నిత్యానిత్య వస్తువులేదు.
ఏది నిత్యం ఏది అనిత్యం తెలుసు. ఉన్నది నేనే అన్న భావంతో ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందమేత ఆనందమేత జీవస్య యజ్ఞాత్వా ముచ్యతే బుధః యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కు మనసు ఏ పరబ్రహ్మమును చేరలేక వెనుకకు మరల్చున్నవు. మనసు ఉంటుందా? అలా ఉండిపో. వాక్కు ఉంటుందా? అలా ఉండిపోవచ్చు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అనుకుంటా. అంటే వాక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మనస్సు ఏమవుతుంది? మనసుతో అలా మనస్సు లేని స్థితితో మనసుతో అలా ఉంటే మనసు భావం. మనస్సు లేని స్థితిలో ఉంటే అలా ధ్యానం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు. ఆనందమేత జీవస్య జ్ఞాత్వా ముచ్యతే బుధః. విజుండకు వాడు విజ్ఞుడు దేన్ని తెలుసుకుని ముక్తులవుతున్నాడు? అదే జీవుడు పరమాత్మ ఆనందం. పరమాత్మగా మనం అందరం ఉండగలుగుతున్నాం లేదా? రెండో భావం ఉందా? సర్వవ్యాపినమాత్మానం ఆత్మానం క్షీరే సద్భిర్భితం ఆత్మవిద్యా తపోమూలం తద్బ్రహ్మోపనిషత్పదం తద్బ్రహ్మోపనిషత్పదమితి. బ్రహ్మ విద్యా జ్ఞాన తపస్సుచే మూలంగా గల పరమాత్మను పాలేందు నేయవలే సర్వ్యాప్త బ్రహ్మవేత్తలు తెలుసుకుంటున్నారు. మరి ఇట్టప్పుడు బట్టి పెట్టడం నీకు చెప్పాలి. నువ్వు రోజు చెప్పేది అమ్మది కరెక్టు అని తెలుసున్నా సరే ఇంకా కరెక్టు అని ఉపనిషత్తు బ్రహ్మం తీయించుతుంటాం. తప్పులు ఉన్నా రైట్లో ఉన్నా బ్రహ్మాత్మ. టైం ఎంత అయింది? 11. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. బ్రహ్మార్పణం బ్రహ్మణం బ్రహ్మైవతి అని కర్తవ్యం. బ్రహ్మ కర్మ బ్రహ్మ. ఎందుకంటే పిల్లోడు ఉన్నాడు, ఎక్కడో అక్కడికి ఎదుర్కోవాలి.